मुस्कुराने को, दिलों पे छा जाने को तैयार है, हम तैयार हैं। हम तैयार हैं, हम तैयार हैं। Mr. Jolie is the soul, Mr. Loyan is the power, Mr. R.K. Pandan muscle boy, Mr. అందరికీ నమస్కారం. మాటలు రావట్లేదు, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. నా జీవితంలో, నా నెట్వర్క్ కెరియర్లో, ఇన్ నెట్వర్క్ కెరియర్ 25 years I completed my career in as a professional network marketer in the industry successfully సండే అందరికి హ్యాపీ మార్నింగ్. దిస్ ఇస్ ఫైర్ రవిచంద్ర సార్, ప్లీజ్ వెయిట్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. వికే రెడ్డి, బెంగళూరు. హ్యాపీ మార్నింగ్ సార్. అరుంధతి ఫ్రమ్ బాపట్ల. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎలా వెంకట, వెస్ట్ గోదావరి. హ్యాపీ మార్నింగ్ సార్. నాగభూషణ్, చిక్కబళ్ళాపూర్. నాగభూషణ్ సార్, హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. ఎస్కే మీరావళి, గుంటూరు. మీరావళి సార్, హ్యాపీ మార్నింగ్. ఓకే అండి, అందరికీ స్పందన అండి. స్పందన మేడం, హ్యాపీ మార్నింగ్. అందరికీ ఈరోజు చాలా చాలా స్పెషల్ అండి మన ఇండియాకి. ఓకే, 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ఈ శుభవేళ మనకి ఈరోజు ఒక స్పెషల్ జూమ్ మీటింగ్ ని మనకి ఈరోజు అరేంజ్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో మనకు తెలుసు కదా, మన అందరి మెంటర్, మనందరి లీడర్, మనందరి గైడ్ చేస్తూ మనకి ఈ సక్సెస్ తీరాలకి అందించిన ద గ్రేట్ అవర్ లీడర్. సో మనకి ఈయనకు ఒక క్యాప్షన్ ఉందండి. ఆ క్యాప్షన్ ని మనము ఎప్పుడు చెప్తూ ఉంటాము. ఒకసారి మనం అంటే ఆయనకి మనం ఇస్తున్న గౌరవం, ఇది నాకు దొరుకుతున్న ఒక చక్కటి అవకాశం, ఆయన ఇన్వైట్ చేసే అవకాశం. కాబట్టి ఒకసారి ఒక 1 minute లో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ, ఒక్కొక్క విజయం సాధిస్తూ, ప్రతి ఒక్కరికి తన స్ఫూర్తినిస్తూ, ప్రతి కోణం నుండి ఆదర్శంగా ఉంటూ, విజయానికి మారు పేర్ల ఇంతింతై వటుడంతై అన్న చందాన ఇండియాలోనే ఫాస్టెస్ట్ డైమండ్ ర్యాంకులు సాధించి సౌత్ ఇండియాకి ఫస్ట్ డైమండ్ గా నిలిచి మనందరికీ లీడర్ గా తనుంటూ, డైనమిక్ లీడర్ గా ఉంటూ, అందరినీ విజయ తీరాలకి సాధించుకుని, హీఈస్ ద డిక్టేటర్ అనేసి, హీఈస్ ద మోటివేటర్ అనేసి మనకి ప్రతి ఒక్క కోణంలో అండి, అసలు తను లేని మనం లేమన్న ఒక చక్కటి, ఇంత చక్కటి అవకాశాన్ని మన అందరికీ ఇచ్చి, మన మెంటర్ గా ద గ్రేట్ అవర్ డైనమిక్ లీడర్. ఆయన గురించి మనం ఎంత చెప్తున్నా ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. సో అంత మంచి లీడర్ ని మనం ఈరోజు మన ముందుకి ప్రజెంట్ చేసుకుందాము. ఓకే, ఈరోజు ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను నిజంగా సరదా కృతజ్ఞతని ఎప్పుడు కూడాను. Sir, please let me welcome our great Sri Layan Prasad sir. Please let me welcome our great diamond, our great legendary leader. Please welcome sir. రవిచంద్ర గారు, ఒకసారి హెచ్జిరావు గారు మాట్లాడతారు. Yes sir, yes sir. Sir, హెచ్జిరావు sir. Please sir. Yes sir, okay. 1 minute. 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 1 minute
సండే ఒకసారి నేను లయన్ సారు ఇంతకుముందు ఒక బిజినెస్ చేసేటప్పుడు ఒక గ్రేట్ లీడర్ ఒక ఆయన, అంటే ఆల్రెడీ ఆయన వీక్లీ 3 lakhs తీసుకున్నటువంటి వ్యక్తి. మీటింగ్ అంతా మేము ఫిజికల్ మీటింగ్ చేసేవాళ్ళము. అప్పుడు అయిపోయిన వెంటనే టిఫిన్ చేయడానికి నేను లయన్ సార్ అందరూ కూడా ఒక పెద్ద హోటల్స్ ఉన్నాయి, కానీ మేము రోడ్డు మీద ఒక బండి పెట్టుకునే సేల్ దోశలు అమ్ముతున్నారు కదా, అక్కడ పిలుచుకుపోయి అక్కడ దోశలు ఇప్పించే వాళ్ళము. సో దాన్ని తిని చాలా ఆయన ఆ టేస్ట్ చూసి ఆ దోశ నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా సరే ఏ హోటల్కి వద్దు, ఆ బండిలో తిందాం దోశ అని చెప్పేసి ఆయన వచ్చేవారు. సో ఆయన పేరు ముత్తుకుమార్ అని ఆయన. సో అంటే ఆ రుచి చూశాడు కాబట్టి ఆయన మళ్ళీ ఇంక నెక్స్ట్ టైం వాళ్ళతో పాటు ఓకే. సో ఆయనతో పాటు వేరే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా సరే ఆ లీడర్తో పాటు మళ్ళీ ఆయన కూడా అక్కడే అదే బండి దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా దోశలు ఇప్పించే ఆయనప్పుడు. సో అంటే ఆ దోశ టేస్ట్ ఆయన చూశాడు కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్పాడు. వాళ్ళు కూడా ఆయన ఫాలో అయ్యారు అనమాట. అంటే అక్కడ వచ్చి ఎంత పెద్ద హోటల్స్ ఉన్నా సరే అక్కడే వచ్చి తినేవాళ్ళు అనమాట. అంటే ఏదైనా సరే రుచి చూస్తే తప్ప దాని యొక్క వాల్యూ తెలియదు అంటారు. అలాగే ఈరోజు మనకేంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక స్వాతంత్రం, అంటే స్వాతంత్ర దినోత్సవం మనకి. అయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడే ఎలిజిబిలిటీ ఎవరికి ఉంది అంటే ఆల్రెడీ దాని రుచి చూసిన వ్యక్తికి అయితే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటో రుచి చూసి అసలు అబండెన్స్ అంటే సమృద్ధి అనేది ఆయనకి ఉన్నటువంటి ఒక గ్రేట్ పర్సన్ ద్వారా మనం తెలుసుకుంటే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి తెలుసుకుంటే బాగుంటుంది కదా. కాబట్టి అలాంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మనం అందరూ కూడా పొందుకోవడానికి కావాల్సిన స్టఫ్ని, సబ్జెక్ట్ని ఈరోజు మనకి ఇవ్వడానికి వస్తున్నటువంటి ద గ్రేట్ పర్సన్, మనందరి మెంటార్, మన యొక్క బిజినెస్లో గ్రేట్ ర్యాంక్ అయినటువంటి డైమండ్ ర్యాంక్ వచ్చినటువంటి మన శ్రీ లయన్ ప్రసాద్ సార్ని మనం ఇన్వైట్ చేద్దాం. సార్ ప్లీజ్ వెల్కమ్. సార్ లయన్ ప్రసాద్ సార్ ప్లీజ్ వెల్కమ్. ఎస్ సార్. సార్ లైన్ సార్ ఒక చిన్న అనౌన్స్మెంట్ అందరికి చెప్పేసి, ఇక్కడ మనకి 1000 కంప్లీట్ అయిపోయిందండి. ఎవరు కూడా మన ఈ మీటింగ్ ని, ఎందుకంటే మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మన జీవితాల్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకొని వచ్చే ఈ అద్భుతమైన లైవ్ సెషన్ లైవ్ లో చూడాలంటే మనకి యూట్యూబ్ లింక్ కూడా వస్తుందండి. యూట్యూబ్ లో అందరూ మన టీమ్స్ కి షేర్ చేయడం అందరు తెలుసు, వాళ్ళు ఇదే లైవ్ మీటింగ్ చూస్తారు. సార్ లెట్ మీ ప్లీజ్ వెల్కమ్ సార్. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. లయన్ సార్ గుడ్ మార్నింగ్. హ్యాపీ మనీ. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. కృష్ణ కామారెడ్డి. సార్ మదిలేటి గుత్తి. గుడ్ మార్నింగ్ సార్. కృష్ణ కామారెడ్డి. దామోదర్ గుడ్ మార్నింగ్ లైన్ సార్. జైడిమెట్ల రఘుపతి. హ్యాపీ మార్నింగ్ అందరికి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ లయన్ సార్ వెల్కమ్ టు ది అవుట్ స్టాండింగ్ సెషన్. వెల్కమింగ్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా 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 హ్యాపీగా ఉందండి. అసలు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఈవేళ నేను ఎలాంటి డ్రెస్లో వచ్చాను చూశారు కదా. ఇంకా కొంతమంది మన ఎవరైతే క్రియేటర్స్ గ్రూప్ ఉన్నారో అందరూ కూడా ఒకసారి ఇవ్వండి. వాళ్ళందరినీ కూడా పోస్టులు చేయండి ఈరోజు మ్యాక్సిమంగా. నేను అందరితో కూడా మాట్లాడదాం. ఇంటరాక్షన్ సెషన్ ఇది కూడా ఒక రకంగా ఫ్రెండ్స్. అలాగే మనకు ఒక స్పెషల్ గెస్ట్, చీఫ్ గెస్ట్ వచ్చారు.
మన న్యూయంగ్ సిఇఓ గారు. సార్ లెనోవా నేమ్లో ఉన్నట్టున్నారు. ఒకసారి సార్ ప్లీజ్ రైజ్ ద హ్యాండ్. రాజేందర్ సార్, సార్ కూడా కోస్ట్ ఇవ్వండి. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ సార్. నో ఒకసారి సార్ని కూడా కోస్ట్ చేయండి. హెచ్జి రావు గారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరందరికి కూడా ఈరోజు మనకి ఒక స్పెషల్ డే అండి. మన భారతీయులందరికి కూడా, మన ఇండియన్స్ అందరికి కూడా చాలా స్పెషల్ డే మనందరికి కూడా. ఏంటండి అది చెప్పగలుగుతారా మీరు? కోస్ట్ ఇండిపెండెన్స్ డే సార్. ఇండిపెండెన్స్ డే సార్. స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే. అంతేనా? అంతే చెప్పగలుగుతారా? ఫ్రీడమ్ డే. అంతేనా? ఓకే ఫ్రెండ్స్. సో ఈరోజు ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి ప్రతి ఇండియన్కి కూడా ఈరోజు మనకు క్రిస్మస్ వస్తే అంటే మన క్రిస్టియన్ సోదరులకి ఎంత సంతోషం అంటే ఆ డేని ఎలాగా పండుగ చేసుకుంటారు చెప్పండి. అంతేనా? రంజాన్ వస్తే మన ముస్లిం సోదరులు ఎంత హ్యాపీగా చేసుకుంటారు, ఇంటిల్లిపాది అందరూ కూడా. కరెక్ట్. అలాగే దీపావళి, దసరా వస్తే హిందూ సోదరులు, అలాగే ఎన్నో పండుగలు అందరూ కూడా మన స్పెషాలిటీ ఏమంటే భిన్నత్వంలో ఏకత్వం అండి. ఎన్నో రకాలుగా ఉన్నారు, ఎన్నో రిలీజియస్, ఎన్నో భాషలు, ఎన్నో ప్రాంతాలు, ఎన్నెన్నో ఉన్నాయి. కానీ అందరికీ కూడా ఒకే ఒక పండుగ ఉంది, అది జాతీయ పండుగ. దట్ ఈజ్ నేషనల్ పండుగ, మనకు నేషనల్ ఫెస్టివల్. సో దట్ ఈజ్ ఆగస్ట్ 15th అండి. కరెక్టా? ఆగస్ట్ 15th. ప్రతి ఒక్కరికి ఈరోజు, ఇండియన్ అయిన ప్రతి ఒక్కరికి, ప్రతి భారతీయుడు కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారు. కారణం ఎందుకు తెలుసా? కారణం మీ అందరూ కూడా తెలుసు. మనం 1947 ఆగస్ట్ 15th మన భారతదేశానికి ఒక స్వాతంత్రం వచ్చింది. కరెక్టా? అర్ధరాత్రి మనం స్వాతంత్రం ప్రకటించుకున్నాం. మనం మూవెన్నెల జెండాని, మన త్రివర్ణ పతాకాన్ని గర్వంగా మనము ఎగరేసుకున్నాం ఆ రోజు. ఎందుకు? ఈ రోజు నుంచి మనము బానిస సంఖ్యల నుంచి మనము విముక్తులయ్యాం. ఈరోజు మనకంటే మన స్వాతంత్రం, మన దేశం మనది అని వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. మనముగా జీవించవచ్చు, మనం అనుకున్న విధంగా మనం జీవించవచ్చు. కరెక్టా? సో అలాంటి స్వేచ్ఛ అనేది మనకు వచ్చింది. అలాంటి స్వేచ్ఛ మనకు వచ్చి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయింది? ఆల్మోస్ట్ ఆల్ 78 years. ఈరోజు 79th అండి. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఇయర్ బై ఇయర్ మనం చేసుకుంటూ ఈరోజు 79 సంవత్సరాలకు వచ్చేసాం ఫ్రెండ్స్. మరి 79 సంవత్సరాల్లో మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం ఏం సాధించాం, మనం ఏం అభివృద్ధి చేశాం అంటే నిజంగా చెప్పాలంటే చాలా అభివృద్ధిలోకి వెళ్ళిపోయిందండి మన ఇండియా. నిజమా? ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ముందుకెళ్తున్నాం. మనం ఏమిట్లో కూడా ధీటుగా ఉన్నాం, మనం అన్నిట్లో కూడా మనం ధీటుగా ఉన్నాం. ప్రతి రంగంలో కూడా అలాగెళ్ళామంటే ఈరోజు సబ్జెక్ట్ అదే సరిపోద్ది. ఏ రంగం అనేది తీసుకోండి, మీరు పారిశ్రామిక రంగం తీసుకోండి, ఎక్కడైనా కూడా టెక్నాలజీ పరంగా నంబర్ 1 మనం. ఈ రకంగా మనం తీసుకుంటే ప్రతి దాంట్లో ఎంతో పురోగతి సాధిస్తూ ఈరోజు మన ఎట్లా ఉందంటే మన స్లోగన్ ఉంది, వికసిత భారత్. కరెక్టా? మన భారత్ ఎలాగుందంటే వికసించిపోతుంది. ప్రపంచ దేశాల్లో మనకంటూగా గుర్తింపు అనేది ఒకటి ఉంది. ప్రపంచ దేశాల్లో మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినా, మన ప్రెసిడెంట్ వెళ్ళినా, ఎవరు వెళ్ళినా ఎంత సాధారణంగా మనం ఆహ్వానిస్తారంటే బీయింగే ఒక ఇండియన్గా, ఒక ఇండియాలో ఒక ప్రెసిడెంట్గా, ఒక ఇండియాలో ఒక ప్రైమ్ మినిస్టర్గా. అలాంటి గర్వపడే రోజులు మనకు వచ్చేసాయి. 79 సంవత్సరాలు ఎన్నో ప్రగతి ముందుకెళ్ళాం మనం, ప్రగతి పదంగా దూసుకెళ్ళాం మనం. ఇలాంటి ఆనంద క్షణాలండి మనకు. ప్రతి ఇయర్ డెవలప్మెంట్ గ్రోత్లో ఎంతో ముందుకెళ్ళాం ఫ్రెండ్స్. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చూడండి, ఒక స్టూడెంట్స్ కానీ, ఒక ఎంప్లాయీస్ కానీ, ఒక రాజకీయ నాయకులు కానీ, ఎవరైనా కానీ ఈరోజు వెళ్ళి ఒక పండగ వాతావరణంలో వెళ్ళి మన త్రివర్ణ పతాకానికి, జెండాకి వందనాలు చేసుకుంటున్నారా లేదా, ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకుంటున్నారా లేదా, అన్ని చోట్ల మూకుమ్మడిగా ప్రతి ఒక్కరు కూడా మతాంతో పనిలే, రిలీజియస్ దీంతో పనిలే, ప్రతి ఒక్కరు కూడా బీయింగ్ ఇండియన్. అలాంటి డే ఈరోజు మనందరితో కూడా మాట్లాడడానికి చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందుకే ఈరోజు మాటలో పండగ అంటే మనం అందరూ పండగ. థ్యాంక్ యూ.
నాకు వీడియోస్ ఎవరైతే ఆన్ చేసుకున్నారో మీరు నాకు స్పష్టంగా మంచి పొజిషన్లో మీరు కనపడిస్తే నేను చాలా మంచిగా మాట్లాడాలనిపిస్తుంది, చాలా హ్యాపీగా వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సరే, ఈ సందర్భంగా ఎన్నో మన డెవలప్మెంట్స్లో ఉన్నాం, ఎన్నో రకాలుగా అందరూ కూడా ఎన్నో రకాలుగా సాధించారు. మన దేశం ఎంతో పురోగభివృద్ధి సాధిస్తుంది, ముందుకు వెళ్తా ఉంది, ఎన్నో ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి, కొన్ని విజన్స్ పట్టి మనం ముందుకు వెళ్తున్నాం. 2020 విజన్ అయిపోయింది, ఎంతో ముందుకు వచ్చాం. 2047 ఇప్పుడు ఇలా 2047లో మనం ఎలాగుండాలి, మన కంట్రీ ఎలాగుండాలి, మనం ఎంత ఎదుగుదలకు ఉండాలి, మన గ్రోత్ ఏంటి, అన్ని డిజైనింగ్ ప్లానింగ్ అనేది నడిచింది. సో దాని ప్రకారంగా మనకు వెళ్తున్నారు, మన నాయకులు నడిపిస్తున్నారు, వాళ్ళందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ ఈ సందర్భంగా. అలాగే ఈ స్వాతంత్రాన్ని మనకు తీసుకొచ్చినటువంటి ఎంతో మంది త్యాగాల ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్నాం. వాళ్ళందరినీ ఈరోజు మనం చిరస్మరణీయంగా మనం తలుచుకుంటున్నామా లేదా, వాళ్ళు మననం చేసుకుంటున్నామా, నిజమా కాదా? వాళ్ళు లేరు ఈరోజు, కానీ వాళ్ళు ఇచ్చిన ఫ్రూట్స్, వాళ్ళు తెచ్చిచ్చినటువంటి స్వాతంత్రం మనకి ఎంతో ఈరోజు వాళ్ళని ప్రతిరోజు మనము ఈరోజు ఎందుకు వాళ్ళని స్మరించుకుంటామంటే ఈరోజు మనకి ఎందుకు వాళ్ళ కష్టాల ఫలితం, వాళ్ళ త్యాగాల ఫలితం, వాళ్ళ ప్రాణాన్ని కూడా సహితం లెక్క పెట్టి పణంగా పెట్టి ఈరోజు మనకు స్వాతంత్రం సాధించిన ఎంతో సమరయోధులు ఉన్నారండి. వాళ్ళందరినీ మనం తలుచుకుంటుంటాం ఈరోజు. కరెక్టా? చరిత్రలో ఎప్పుడు లిఖించబడి ఉంటారు. అసలు ఫలానా వాళ్ళ ద్వారా మనం ఈరోజు అయ్యింది. 1857లో మొట్టమొదటిసారిగా సిపాయిల తిరుగుబాటుతో స్టార్ట్ అయ్యింది మనకు పోరాటం. 90 సంవత్సరాల తర్వాత ఫలించింది. 90 years ఒక్కొక్కరు విధానంగా హింసాత్మకంగా కొంతమంది వెళ్ళారు, కొంత అహింసా మార్గంలో వెళ్ళారు, కొంతమంది దీక్షలు చేశారు, రకరకాలుగా చేశారు, ఎన్నో రకాలుగా చేశారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పరంగా వాళ్ళు వెళ్ళారు. కాబట్టి ఈరోజు మనము ఇలాంటి భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో 79 వసంతంలో అడుగులు పెట్టాము. కానీ ఈ సందర్భంగా మనందరికి కూడా ఏదో ఒకటి లోటైతే ఉంది. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఏదైతే మనం ఈరోజు మన ఫ్రీడమ్ అంటే ఏంటంటే మనం నచ్చినట్ల మనం కోరిన విధంగా మన లైఫ్ని లీడ్ చేస్తేనే అది ఫ్రీడమ్. కరెక్టా? మరి చేస్తున్నామా అందరూ అలాంటి ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది అంటే మనకు ఫైనాన్షియల్గా మనకు ఫ్రీడమ్, ఫైనాన్షియల్గా మనకు స్ట్రాంగ్ ఉన్నప్పుడు, ఫైనాన్షియల్గా మనకు గ్రోత్ ఉన్నప్పుడు, మనం ఏదైతే అనుకుంటామో అన్ని సాధించగలిగినప్పుడు మనం హ్యాపీ, మన ఫ్యామిలీ హ్యాపీ, మన ఊరు హ్యాపీ, మన దేశం హ్యాపీ. అందరిలో కూడా మన పార్టిసిపేషన్ అనేది మనకు కూడా ఉంటుంది. ఫైనాన్షియల్గా ఉంటేనే మనం అన్నింటిలో కూడా మనం పార్టిసిపేట్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. నిజమా కాదా? మనం బాగుంటే ఫస్ట్ మన డ్రీమ్స్, డిజైర్స్, మన కళలు సాకారం చేసుకుంటాం. మనం బాగుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది, వాళ్ళ డ్రీమ్స్ అండ్ డిజైర్స్ మనం ఫుల్ఫిల్ చేస్తాం. సో వాళ్ళందరూ బాగుందంటే మనకు నియర్ అండ్ డియర్స్ వాళ్ళు బాగుంటారు. వాళ్ళ ద్వారా ఏమవుతుందంటే మన ఊర్లో ఏదైనా కార్యక్రమం చేస్తే మనం చేతి అందించే స్టేజ్కి మనం వెళ్తాం. ఆ ఊర్లో బాగుంది అంటే అలాగ గ్రోత్ ఏమవుతుందంటే మన దేశం కూడా స్ట్రాంగ్గా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలంటే మనం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలా లేదా ఫ్రెండ్స్? ఉండాలా సార్? ఉండాలి. ఎస్, ఉండాలి. ఎందుకు ఉండకూడదు అంటే ఉండకూడదు, ఉండి తీరాలి అంతే. ఈరోజు భారతదేశంలో ఎంత డెవలప్మెంట్ ఉందో ప్రతి పార్టీలో మనం కూడా ఉండాలి. ఎందుకు ఉండాలి చెప్పే కదా. ఎన్నో సంవత్సరాల నుంచి ఈరోజు 79 వసంతములకు అడుగు పెట్టాం. కానీ మనం చూస్తే, మన ఏజ్లు చూస్తే ఇక్కడ 30, 40, 50, 50, 60, 70, 80+ పీపుల్ కూడా ఇక్కడ ఉన్నారండి. 80+ పీపుల్ కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో నేను ఏదో ఒకటి చేయాలి, నాకు ఇంకా ఏదో కళ నిలబడిపోయిందే, ఒక అసంతృప్తితో ఉందే, నాకు ఏది వచ్చేసిందే, నేను ఏదో సాధించలేకపోతున్నానే, ఆ గ్యాప్ ఏదైతే ఉందో, నాకు ఏదైతే నేను సాధించాలనుకుంటున్నా సాధించలేకపోతున్నానో అన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన ఒక కెరీర్ ఓరియంటెడ్ మీ కళలను సాకారం చేసుకోవడానికి మనకు ఒక రంగం అంటూ ఉంది. ఈరోజు ఎన్నో రకాలుగా ఉందండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకుంటే రకరకాలుగా ఎన్నో రంగాలు, ఎంతోమంది వాళ్ళ ప్రొఫెషన్స్లో కానీ వాళ్ళ జాబ్స్లో కానీ రకరకాలుగా వాళ్ళు ఎంచుకొని వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. కానీ ఈరోజు నేను ఒక రంగం నుంచి
అది ఏంటంటే మోస్ట్ అసలు అంటే మన ఇండియాలో 96 అంటే ఆల్మోస్ట్ 30 years మన జర్నీ చేసినటువంటి ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో డే 1లో ఆల్మోస్ట్ ఆ స్టార్టింగ్ డేస్లోనే స్టార్ట్ అయ్యి ఈ రోజు మీ ముందు నేను మాట్లాడడానికి నాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇది చేసుకోవచ్చా ఫ్రెండ్స్? చేసుకోమంటారా లేదా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో నేను ఉన్నా. ఎందుకున్నా ఈ ఇండస్ట్రీలో ఎందుకు కంటిన్యూగా ఉన్నా ఆల్మోస్ట్ 25 years బ్రేక్ లేకోకుండా ఇదే ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్న వ్యక్తి. ఎందుకు నేను నమ్ముకోవాల్సి వచ్చింది ఇండస్ట్రీని? నాకు ఏమి ఇచ్చింది ఇండస్ట్రీ? నేను ఏం చేయాలనుకుంటున్నా? నా ఏం ఏంటి? నా సంకల్పం ఏంటి? ఇదొకటే మీతో షేర్ చేసుకోవాలనుకున్నా ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? రెడీనా? ఓకే సార్. నా కెరీర్ స్టార్ట్ అయిందండి. థ్యాంక్ యూ. నేను లైన్ ప్రసాద్ అండి, మీ అందరూ కూడా తెలుసు. లైన్ ఎన్ఎల్ఎన్ ప్రసాద్ పక్కన ఏంటంటే బిఈ మెక్ అంటే మెకానికల్ ఇంజనీర్. ఓకేనా? కానీ ఇప్పుడు ముందు నాకు లైన్ కూడా వచ్చింది. లైన్ ఎందుకు వచ్చిందంటే నేను లైన్స్ ఇంటర్నేషనల్లో 28 years ఇంటర్నేషనల్ క్లబ్లో ఐఎమ్ ద మెంబర్ అండి, కీ మెంబర్. అక్కడ ఎన్నో చేశా. మా హిందూపూర్ లైన్స్ క్లబ్ నుంచి స్టార్ట్ అయిన నేను చాలా పోస్టులు చేసి ఉన్నాను అక్కడ. ఎందుకంటే ఆ రోజే డిసైడ్ అయినా. ఈరోజు నేను ఉన్నాం 96లో నేను స్టార్ట్ అయినండి అక్కడ ఆ జర్నీ లైనిజం. ఎన్నో చేయాలి. మనం ఏదైనా సంపాదిస్తే కొంతమందికి హెల్ప్ అవుతుందా, అందుకే ఆ క్లబ్ నేను ఎంచుకున్నా, సొసైటీ సర్వీస్ని. అలాగే పక్కన మెక్కన్ ఉంది కాబట్టి ఒక ఇంజనీర్గా స్టార్ట్ చేశా 90sలో. జాబ్ జాయిన్ అయ్యా, 1 year చేశా. ఎందుకో నచ్చలే జాబ్. జస్ట్ ఒబే ద బాసిజం నచ్చలే అక్కడ. సరే నచ్చలే. వినిపిస్తుందా అండి? క్లియరా? డెప్త్కి వెళ్ళిన నేను జస్ట్ అట్లా మీకు జస్ట్ అంటే ఒక ఓవరాల్గా ఒక పిక్చర్ ఇవ్వాలనుకుంటాను నేను. తర్వాత ఎందుకు నచ్చలే, సాటిస్ఫై కాలే మనసు. ఎందుకు రా నువ్వు అనుకున్నట్లా లేదు లైఫ్ అనుకున్నా. తర్వాత బిజినెస్ అనుకున్నా. బిజినెస్ అయితే నా ఇష్టం, మనం ఎంతైనా గ్రో కావచ్చు అన్నట్టు ఇన్వెస్ట్మెంట్ చేశా. ఒక గ్యాస్ బిజినెస్ ఎంచుకున్నా. అక్కడ దాదాపు చాలా వర్క్ చేశా, ఇన్వెస్ట్మెంట్లు చేశా, కాంపిటీషన్ ఫేస్ చేశా. కానీ మనశ్శాంతి అనిపించలే. ప్రొడక్ట్ అనేది అవైలబిలిటీ లేదు అక్కడ. అంటే గ్యాస్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నాం అప్పట్లో. పండుగ వచ్చిందంటే నాకు మనశ్శాంతి లేదు. ప్రెజర్స్ నచ్చలే. జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదు, బిజినెస్లో సాటిస్ఫాక్షన్ లేదు, సర్వీస్ ఆర్గనైజేషన్లో కూడా అంత సాటిస్ఫాక్షన్ లేదు. నేను అనుకున్నది ఇంకా నేనేం సాధించట్లేదే. మన కిరీటాలు రికగ్నేషన్లు ఎవరికో పెడుతున్నాం, డబ్బు ఉన్న వాళ్ళకి పెడుతున్నాం. కానీ మేము అనుకున్న పేదలకు ఏమి చేయలేకపోతున్నాం. ఏదో స్లేట్స్, పుస్తకాలు, పెన్సిల్స్, ఏదో ప్లేట్స్ ఇచ్చి సాటిస్ఫై అయిపోతున్నాం కదా అని అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ దొరకలే ఫ్రెండ్స్. అలాంటి టైంలో వెతుకుతూ నా లైఫ్ కంటే ఏదో ఒకటి కావాలి కదా అనే టైంలో నాకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఒక అవకాశాన్ని చెప్పడం జరిగింది. ఒక మీటింగ్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత గమనించడం జరిగింది. గమనించిన తర్వాత వచ్చిన తర్వాత థింక్ చేశా, ఆలోచించినప్పుడు నాకు అనిపించింది అంతరాత్మ చెప్పింది, అరే లైన్ ప్రసాద్, నువ్వు ఏదైతే అనుకున్నావో, దేని కోసమైతే నువ్వు అన్వేషిస్తున్నావో అదే నీకు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది దీంట్లో ఉంది. ఎందుకంటే నువ్వు చూడు, గమనించు, నీ టైం ఫ్రీడమ్ నీ చేతుల్లో ఉంది. బాసిజం ఎవరూ లేరు ఇక్కడ. నీ సర్వీస్లో నువ్వు చేయలేని పని, లివ్ అండ్ లెట్ లివ్, నువ్వు బతుకుతూ 10 మందిని బతికిచ్చు ఇక్కడ ఉంది. బిజినెస్లో టెన్షన్, నో ఇన్వెస్ట్మెంట్, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎంతైనా అర్న్ చేయొచ్చు. నీ డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. నీ సొసైటీ పెంచుకోవచ్చు. నీ ఆర్గనైజేషన్ స్కిల్స్ ఎంతో మందికి ఉపయోగపడుతుంది. సొసైటీని ఎంతో డెవలప్ చేయొచ్చు. ఇంతకంటే అవకాశం ఎక్కడ ఉంది? ఆ రోజు డిసైడ్ అయిపోయిన ఫ్రెండ్స్. ఈ రోజు కాదు, ఈరోజు న్యూయార్క్లో డైమండ్గా నేను మాట్లాడట్లేదు. డే 1లో నేను డిసైడ్ అయిపోయా. నా లైఫ్ మీకు ఇదే బెస్ట్ అని డిసైడ్ అయినా. దీని నుంచి ఎంత నాలెడ్జ్ వచ్చింది, ఎంతో ఇచ్చింది నాకు, ఎంతో ఇచ్చింది ఫ్రెండ్స్. డే 1లో సక్సెస్ అయ్యి రాలే. డే 1లో లర్నింగ్ ఓన్లీ. డే 1 మై కెరీర్ స్టార్ట్ విత్ ఓన్లీ లర్నింగ్.
ఎక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడ. అప్పట్లో అంతా ఇది కాదు. ఇలాగ మీతో డైరెక్ట్గా ఈరోజు మనం 1000 మంది, యూట్యూబ్లో ఇంకో 1000 మంది, 2000 3000 మందితో మనం డైరెక్ట్గా మాట్లాడుతున్నాం. టెక్నాలజీ పెరిగింది కాబట్టి. కానీ ఆ రోజు అలాగ కాదు. మనం వెళ్ళాలి, ఢిల్లీలో మీటింగ్ వెళ్ళాలి, వైజాగ్లో మీటింగ్ వెళ్ళాలి, చెన్నైలో మీటింగ్, బాంబేలో మీటింగ్, విజయవాడలో మీటింగ్ వెళ్ళాలి. ఎవరితో? మన సొంత ఖర్చులతో. పాయింట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్, లర్నింగ్ కోసం నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ అది. ఈరోజు మార్పు వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ లేకోకుండా ఫ్రీ అయిపోయింది అంతా కూడా. కరెక్ట్. కాబట్టి దాని వాల్యూ తెలియట్లేదు. మేము అలాగే నేర్చుకుని వచ్చాం అప్పట్లో ఫ్రెండ్స్. కానీ ఈరోజు అలాగ ప్రతి చోట నేర్చుకున్నాం. లర్నింగ్ ఉంది కానీ అర్నింగ్ లేదు. మనం వెళ్ళింది ఎక్కడ? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధిద్దామని వెళ్ళాం ఆ రంగంలోకి. కరెక్టా? కానీ 3 years 4 years 5 years 6 years 7 years అప్పుడు అంత టైం పట్టిందండి స్టేజ్ రావడానికి. వస్తుంది కానీ లర్నింగ్ వచ్చింది కానీ అర్నింగ్ రాలే, అనిపించలే. అప్పుడు ఏమొస్తుంది ఫ్రెండ్స్? ఆటోమేటిక్ ఏమొస్తుంది మనకి? ఏమొస్తుంది? ఎవరైనా చెప్పగలుగుతారా? 5 years 6 years మనం చేసిన తర్వాత మనలో ఏమనిపిస్తుంది చెప్పండి? ఏమండి? విరక్తి వస్తుంది. విరక్తి వస్తుంది. విరక్తి. ఇంకా ఏమన్నా వస్తుందా? ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంకేమన్నా వస్తుందా? నిరుత్సాహం వస్తుంది. పేషెన్స్ తగ్గిపోతుంది. ఇంకేదో నాకు కావాల్సిన పాయింట్ రాలే మీ నుంచి. సపోర్ట్ అందుతుందా? అనుభవాలు వస్తుంది సార్. కసి పట్టుదల వస్తుంది సార్. ఓకే, నేను చెప్తా. అన్నీ మీరు చెప్పింది కరెక్టే. ఏమొస్తుంది? విరక్తి వస్తుందని ఒక చెప్పాడు ఫ్రెండ్స్. అన్నిటికంటే మించి మనకి ఎలాగొస్తుందంటే అపోజిషన్ కూడా స్టార్ట్ అయ్యింది. ఎక్కడి నుంచి? మన ఇంటి నుంచి. కరెక్టా? మన ఇంటి నుంచి. మనకంటూ పిల్లలు ఉన్నారు, మనకంటూ ఫ్యామిలీ ఉంది. ఏంట్రా బాబు నీ పరిస్థితి ఏంటి? అసలు ఏం చేస్తున్నావు? నువ్వు ఎలాగుండేవాడిని? నీ బిజినెస్ ఏంటి? నీ సోషల్ స్టేటస్ ఏంటి? లైనిజం, బిజినెస్, గుర్తింపు, జాబ్ ఉంది, ఫ్యామిలీ ఉంది. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? బ్యాగ్ తీసుకుంటున్నావు, ఊరూరో తిరుగుతున్నావు. ఏం తెచ్చావు ఇంటికి? ఏమైనా తెచ్చావా? లేదు. ఏమైనా సాధించావా? లేదు. అలాగే మళ్ళీ సొసైటీలోకి వెళ్తే ఏం స్టార్ట్ తెలుసా? జాలి. ఏం జాలి? ఈయనంట బ్యాంకాక్ వెళ్తాడట. ఈయనంట నెలకు ₹1,00,000 సంపాదిస్తాడట. ఈయనట కార్లో తిరుగుతాడట. ఇవన్నీ మనం ఎప్పుడు చెప్పింటాం? మీటింగ్లో చెప్పింటామో మన డ్రీమ్స్ గురించి? ఏమీ లేదు. చెప్తూనే ఉన్నాడు. ఏమీ లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఆ డిపోసు అవి అనేసి లక్షలు పోగొట్టుకున్నాడు. అదొక జాలి. పోగొట్టుకున్నది ఎవరు? నేను. జాలి చూపించేది ఎవరి మీద? నా మీద. పోగొట్టుకున్నది ఎవరు? నేను. కానీ జాలి చూపించేది ఎవరు? మనోళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు పెదవిరుస్తున్నారు ఫ్రెండ్స్. అప్పుడు అనిపించింది నాకేమనిపించింది తెలుసా? 6 to 7 years నెట్వర్క్లో ఎఫర్ట్ పెట్టా, కానీ నేను అనుకున్నట్లు ఇంకా రాలే. నా బ్యాంకాక్ కళ నెరవేరలే. నా కార్ డ్రీమ్ నేను నెరవేర్చుకోలే. నెలకు ₹1,00,000 నేను సంపాదించలే. ఫెయిల్యూర్ పర్సన్గా వెనక్కిపోవాలి. ఇంట్లో కూడా అంతవరకు బాగా సపోర్ట్ చేశారు నాకు. మంచి కోఆపరేషన్ మా ఇంట్లో. మా ఫాదరు పోలీస్ డిపార్ట్మెంట్ అండి. చిన్నగానే కెరీర్ స్టార్ట్ అయింది. బట్ ఆయన ఎస్ఐగా రిటైర్డ్ అయ్యారు. మంచి సపోర్ట్ మాకు. ఏం చెప్పినా కూడా సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ ఎప్పుడు ఎవరికైనా పేషెన్స్ ఉంటుంది కదా, అలాంటి టైంలో అంత పేషెన్స్తో మనకు సపోర్ట్ చేసిన మా ఫాదరు కూర్చోబెట్టి, ఏంది నాయన నీకు ఏంటి, నీ పరిస్థితి ఏంటి అనేసి లాస్ట్కి టైం పెట్టేశాడు. ఆ టైం పెట్టలే. ఇంక నువ్వు బ్యాక్ టు పెవిలియన్, నీకు ఆల్రెడీ మనకి ఎలక్ట్రానిక్ షోరూమ్స్ ఉన్నాయి, జస్ట్ పోయి ఏసీ షోరూంలో కూర్చో, మీ బ్రదర్స్ అంతా సపోర్ట్ చేస్తారు ఉంటే చాలు అన్నా. నాకు అనిపించింది, చాలా బాధపడిపోయా. మళ్ళీ అదే కూర్చోవాలా, ఈ జాలితో నేను బతకాలా, నా జీవితం అంతా ఇంతేనా? అలాంటి టైంలో నాకంటూ ఒక అవకాశం నేను క్రియేట్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఎదుక ఇంకేమైనా ఉందని బిర్యానీ త్వరగా నేను సక్సెస్ కావాలి అనుకున్నప్పుడు నాకు ఒక కంపెనీ వచ్చింది. ఆ కంపెనీలో చూసా, ఆల్రెడీ 30 కార్లు, ఆల్రెడీ ఫారిన్ ట్రిప్స్ వెళ్ళారు, ₹1,00,000 సంపాదిస్తున్నారంటే వాళ్ళందరూ సంపాదిస్తే నేను ఎందుకు సంపాదించలేను? డిసైడ్ అయిపోయా ఆ రోజు 2006లో చెప్తున్నా. డిసైడ్ అయ్యి మా ఇంట్లో చెప్పా, డాడీ ఇది 2006 జూన్, డిసెంబర్ లోపల, అంటే ప్రతి ఒక్కరు డిసెంబర్ పెట్టుకుంటారు కదా,
డిసెంబర్ లోపల మీకు నేను ₹1,00,000 నేను చూపించకపోతే అగైన్ నేను బ్యాక్ టు పెవిలియన్, అంతే నా బిజినెస్లోకి వెళ్ళిపోతాను. నేను డిసైడ్ అయిపోయాను. ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గుర్రాజ్, ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ రెడ్డి, వాళ్ళందరినీ అడగండి. చాలా మంది ఉన్నారు నాతో హిందూపూర్లో జర్నీ చేసిన వాళ్ళు. ఒక్క అవకాశం తీసుకున్నాం. కంపెనీ కూడా అడిగింది, ఆయన ఎవరో ప్రూవ్ చేసుకోమని 15 రోజుల్లో మేము ఒకటి సపోర్ట్ చేస్తామన్నారు. ఆ రోజు నేను కోల్పోయినటువంటి చెప్తున్నా మీకు. ఈరోజు నా ప్లాన్స్ కర్ణాటకలో ఉన్నారు. దివాకర్ చక్రవర్తి నన్ను ఇంట్రొడ్యూస్ చేశాడు, ఇక్కడ ఉంటాడు ఆయన. అన్నీ చేస్తామన్నారు. భాష, లాంగ్వేజ్ ప్రాబ్లం. నేను ఆ రోజు పట్టిన 7 years నా లర్నింగ్ నన్ను కాపాడింది. అదే లర్నింగ్తో నేను ప్రజెంటేషన్ స్టార్ట్ చేశా, నేను మీటింగ్ స్టార్ట్ చేశా. ఇంకా డిస్ట్రిబ్యూటర్ కాకముందే ఆ ఫోటో క్లిక్ చేసుకున్నారు, కంపెనీలో పెట్టారు. ఫలానా సోన్స్ ఆఫ్ ప్రసాద్, లైన్ ప్రసాద్. ఈరోజు 50 మందికి మేమేం చెప్పకపోయినా, మా ప్లాన్ రాకపోయినా ఆయన చెప్పాడు. కంపెనీ డిసైడ్ అయిపోయారు. 15 రోజుల్లో చూపించమన్నారు. 15 రోజుల్లో డే అండ్ నైట్ కష్టపడి నా ఫస్ట్ ఫారిన్ ట్రిప్ అచీవ్మెంట్ 15 రోజుల్లో కంప్లీట్ చేశారు. బ్యాంకాక్ ఫస్ట్ అచీవ్మెంట్. 3 నెలల కార్, 4వ నెల ₹1,32,000. అక్టోబర్లో ₹1,32,000 నా ఇన్కమ్. ఆ రోజు చూపించే ఇంట్లో, దిస్ ఈజ్ మై ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్. ఆ రోజుల్లో ఫ్రెండ్స్, ఆ రోజుల్లో ₹1,32,000. గ్రేటా? సూపర్ సార్, ఎక్సలెంట్. అయిపోయింది, ఇచ్చేశారు ఇంకా పర్మిషన్, గో హెడ్, అంత దట్స్ ఆల్. నరసింహ పాట గుర్తొస్తుంది నాకు. నరసింహ ఎత్తు పై ఎత్తు, నాకు గుర్తులేదు. నరసింహ అని ఒక పాటలో ఎలాగా డెవలప్ అయిపోతాడా రజనీకాంత్. అలాగా ఆ ఉత్సాహంతో ఒక కార్ లైన్ ప్రసాద్, రెడ్ కార్, ఇండిగో సిఎస్, దాని వెనకలు వచ్చాయి 1 by 1. సెకండ్ కార్ ఇక్కడ హెచ్జీ రావుది. సెకండ్ కార్ నా తర్వాత వచ్చిన కార్ నాతో ఉన్న హెచ్జీ రావుది. ఆ రోజు ఇలాగ స్టార్ట్ అయ్యి 132 కార్లు 2012 సక్సెస్. ఫ్రెండ్స్, ఒక స్టెప్ సక్సెస్ ఇచ్చిన కిక్ ఎక్కడికి తీసుకెళ్ళింది నన్ను. 2006 నుంచి 2012 లైన్ ప్రసాద్ అంటే ఎలాగంటే అలాంటి గ్రోత్ చూశాను నేను నెట్వర్క్ మార్కెటింగ్లో. ఆ మీన్ టైంలో మా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాను. ఆ మీన్ టైంలో మా ఫాదర్ ఎవరు 2-3 కార్లు, నావే 3 కార్లు. వాళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఏం కావాలంటే అది. ఫ్యామిలీ ఎంత హ్యాపీ. కానీ బిఫోర్ దట్ ఎన్ని ఎదుర్కొన్నాం మనం, ఎన్ని ఫేస్ చేశాం. సక్సెస్ ఒక్క రోజులో రాలా. మా ఫాదర్ నాతో డైరెక్ట్గా మాట్లాడలేక చాలాసార్లు మా ఇంటికి ఎవరైనా వస్తే, దగ్గరికి వస్తే, ఏం మా వాని పరిస్థితి ఏంటి, ఏదైనా వస్తా ఉందా, ఏమైనా వస్తుందా లేదా, మా ఫాదర్ పడిన తప్పని నాకు తెలుసు. ఫ్రెండ్స్, గుర్తు చేసుకుంటున్నా మీకు ఈరోజు 2010లో ఇదే సక్సెస్ రేట్తో మేము ముందుకెళ్తే ఎన్నో కార్ అచీవర్స్, ఎంతో మందిని క్రియేట్ చేశాం. ఫ్రెండ్స్, నేను ఎందుకు ఈరోజు ఈ కంకణం కట్టుకున్నానంటే ఆ రోజు ప్రూవ్ అయింది నాకు. ఏమీ లేని వాళ్ళని, 0 వాళ్ళని హీరోలు చేశాం. కార్లు తిరిగే పరిస్థితి తెచ్చాం. అది పెద్ద స్టోరీ, ఇంతకు ముందు కూడా నేను చెప్పా. ఆటో నడిపేవాడు ఆటో ఆది ఈరోజు కార్ అచీవర్ అయ్యాడు. ఆ రోజు మటన్ మస్తాన్ కార్ అచీవర్ అయ్యాడు. 4వ తరగతి జరిగిన ఉత్తన్న కరోర్పతి అయ్యాడు. ఆ రోజే జరిగిపోయింది నా ఇన్వాల్వ్మెంట్ తోటి. డెడికేషన్. ఆ రోజు జూమ్ మీటింగ్స్ లేదు, ప్రతిరోజు ప్రతిసారి తిరగడమే. నా కారే 2 లక్షలు 3 లక్షల కిలోమీటర్లు తిరిగినాయి. 2-3 కార్లు తీసుకుంటే 4 లక్షల కిలోమీటర్లు తిరిగాను నేను 6 yearsలో. పక్కన లేదు, అలుపు లేదు. ఎందుకు? లక్ష్యం. నాతో పాటు ఇంతమంది వస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో 2010లో ఎక్కడికో అచీవర్ ఎక్కడైనా ఉంటాడో హైదరాబాద్కి వెళ్ళేవాడిని. పలానా అచీవర్ అట మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడో చూద్దామని. తణుకులో మీటింగ్ పెడితే తణుకు వెళ్ళేవాళ్ళం. అదే పరిస్థితి. లైన్ ప్రసాద్ క్రౌన్ అంబాసిడర్ అయిపోయాడు అదే కంపెనీలో. 3 డైరెక్టర్షిప్ తోటి నంబర్ 1 స్టేట్స్లో, ఎంటైర్ స్టేట్లో, సమైక్యాంధ్రలో. 2010లో మా కంపెనీ ఎండి మా హిందూపూర్కి వచ్చి పిలిపించాం మనం. ఆ సంఘటన నేను మెమరీ చేసుకుంటాను, ఎందుకు మీతో షేర్ చేసుకోవాలి. ఆర్ఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఇంతవరకు హిందూపూర్ చరిత్రలో ఎవరు చూడలేదు. అంతమంది కార్ అచీవర్స్, ఫుల్ పైన కింద మొత్తం ఫుల్ అయింది. దానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. ఫ్రంట్ రోలో కూర్చోబెట్టాను నేను. మా ఫాదర్ ఆ రోజు చూశాడు నన్ను. లైన్ ప్రసాద్ నా కొడుకు, నరసింహమూర్తి కొడుకు లైన్ ప్రసాద్ కాదు, లైన్ ప్రసాద్ తండ్రి నరసింహమూర్తి గారు వచ్చారు ఇక్కడికి. రుద్రవీణ సినిమా గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్ నాకు. చిరంజీవి, సూర్యనారాయణ తండ్రి. అలాగా
అంటే నేను గ్రేట్ చెప్పట్లేదు, వాళ్ళు ఇచ్చిన సపోర్టు. ఆ రోజు వాళ్ళ కళ్ళారా నన్ను చూశారు, అంతమంది నన్ను ఆ రోజు పైనకి ఎత్తేశారు. అసలు ఎందుకు? మనం ఇచ్చిన సపోర్ట్, సక్సెస్ చేసి చూపించాం. ఆ రోజు మా నాన్న వచ్చి మాట్లాడారండి డయాస్ మీద, గద్గద స్వరంతో, కన్నీళ్ళు పర్యంతమయ్యాము అందరూ కూడా. మా ఫాదర్ మాట్లాడారు, మా అమ్మ కళ్ళలో నీళ్లు పెట్టుకుంది, మా ఇంటి ఫ్యామిలీ అందరూ కూడా, మా తమ్ముళ్ళు అందరూ. ఆ సంఘటన నాకు ఎప్పుడన్నా గుర్తుకొస్తుంటుంది. ఇంత సక్సెస్ఫుల్ చూశారు, నేను పడిన శ్రమ చూశారు, సక్సెస్ కూడా చూశారు. దేవునికి ఒక్కటి ఏంటంటే నిజంగా ఫ్రెండ్స్, మళ్ళీ 2013లో మా నాన్న లేరు, 2015లో మా అమ్మ లేరు, చాలా మందిని కోల్పోయాను నేను. 2006 నుంచి 2012 వరకు నా లైఫ్ అలా ఉండే లైఫ్ 13 నుంచి మళ్ళీ సారోఫుల్ అయిపోయిందండి. అంటే అందరినీ కోల్పోయాను. కారణం ఏంటంటే హెల్త్ ఇష్యూస్. ఎంత డబ్బున్నా మనం ఏమి చేయలేకపోయిన పరిస్థితి. కార్పొరేట్ హాస్పిటల్ బెంగళూరు 5 రోజులు 6 రోజులు 7 రోజులు లాస్ట్ మనం అనుకోవాల్సి వచ్చింది. తండ్రి తీసుకెళ్ళిపోమా, నేను చూడలేం బాధలు. అలాంటి బాధలు చూశాను నేను. అలాంటి టైంలో అనుకున్నా, ఇంతంతా మనం చేశాం కదా, ఏదైనా మనకు ఇలాంటిది మార్కెటింగ్లో కూడా ఇలాంటిది వస్తే ఎంతమంది లైఫ్స్ని మనం నిలబెట్టొచ్చు అని ఆ రోజే పడిపోయింది నాకు. 2010 2016 నుంచి కూడా అనుకుండేవాడిని నేను. ఆ రోజు మా నాన్న నాకు ఒకటి ఏంటంటే, అరే వీళ్ళు బతుకున్నట్లే నా విజయాన్ని నేను చూపించాను, నా సక్సెస్ని చూపించాను, ఎంతోమంది నన్ను ప్రేమిస్తున్నారు, ఎంతోమంది బ్లెస్సింగ్స్ ఉంది, ఎంతోమంది హ్యాపీ లైఫ్ని నేను చూపించగలిగాను ఇదే మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా, ఇదే ఇండస్ట్రీలో మా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగాను. ఇండస్ట్రీ ఎంతో ఇచ్చింది నాకు. అలాంటి టైంలో వాళ్ళు కోల్పోయినా కూడా, కానీ ఏదో ఒకటి చేయాలి, ఇంకా ఏదో చేయాలి. అప్పుడు అనిపించింది నాకు, ఎస్ ఇదే ఇండస్ట్రీ నువ్వు ఎంతో ఇచ్చింది, నీకు ఎంతో మంది క్రియేట్ చేసాం. వాళ్ళకి 132 కార్లు. నేను ఏదైనా వస్తే ఆ ఎఫెక్ట్ ఎలాగుంది అంటే, మా ఇంట్లో మాదేదైనా ఇంకొక ఎలక్ట్రానిక్ షోరూమ్ ఓపెన్ చేస్తే ఇండోపూర్లో మా వాళ్ళు జస్ట్ ఇన్విటేషన్ ఇస్తే 50-60 కార్లు వచ్చేది ఫ్రెండ్స్. జస్ట్ చెప్తున్నా, సమైక్యాంధ్ర ఉద్యమ రోజులు నాకు గుర్తున్నాయి. ఆ రోజుల్లో జస్ట్ మనం పిలిపిస్తే కార్లు మొత్తం అవన్నీ పేపర్లో కూడా వచ్చేది, ఫలానా సో లైన్ ప్రసాద్ అండ్ టీమ్ మెంబర్స్ ఇలా. అంటే ప్రతి దాంట్లో కూడా మనం అంటే మన టీం స్ట్రాంగ్గా ఉంటే మనం కూడా ఏదైనా చేయగలుగుతాము, ప్రూవ్ అయింది. సో ఇలాగ ఎన్నో నా జర్నీ స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోయినాం. కానీ మరలా మామూలే 2012 తర్వాత మరలా ముందుకు వెళ్ళకపోవడం, మేనేజ్మెంట్ కరెక్ట్గా లేకపోవడం, ఆలోచన విధానం కరెక్ట్గా లేకపోవడం, మళ్ళీ పడిపోవడం, మళ్ళీ 2016లో ఇంకా హెల్త్ ప్రొడక్ట్తో మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ కరోనా రావడం మధ్యలో. ఇలాగ ఎన్నో దెబ్బలు తింటున్నాం, పడుతున్నాం లేస్తున్నాం. ఎన్నో నేర్చుకున్నాం. ఇక్కడ ఏం చేయకూడదు అనేది కూడా నేర్చుకున్నాం. ఇలాంటి టైంలో ఎదుగుతున్నా నాకు ఏం కావాలంటే ఒక మిరాకిల్, ఒక అద్భుతం అనేది మన చేతిలో ఉంటే. ఈరోజు హెల్త్ ఇష్యూస్ ఎన్నో ఉన్నాయి, ఎంతోమంది ఎన్నో కోల్పోతున్నారు అనే టైంలో నేను దీనికి ఎందుకు అట్రాక్ట్ అయ్యానంటే, మధ్యలో మళ్ళీ ఉన్నాయి కరోనా తర్వాత 2-3 కంపెనీస్లో వెళ్ళాం, వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. బట్ లైన్ ప్రసాద్ ఎప్పుడు సక్సెస్ మనం ప్రూవ్ చేసుకున్నాం ప్రతి కంపెనీలో కూడా. ఒక కంపెనీ క్రిప్టో అంటే ఏదో 500 రూపాయలతో ఎంతో మందిని ధనికులు చేయొచ్చు అంటే మంచిగా ఉంది, ఇది గోల్ బాగుంది కదా అని ఆయనతో జత కలిపితే నా మూలనే త్రూఅవుట్ ఇండియా తెచ్చిపెట్టాను. కానీ అతను చేయలేకపోయాడు, అతని మైండ్ సెట్ వేరే. తెలిసిన వెంటనే వచ్చేసా, నాకు అవసరం లేదని. ఈ మధ్యలో కూడా జస్ట్ ఏదో ఒక ట్రావెల్ కంపెనీతో జర్నీ చేశాం 6 to 8 months. నచ్చలే మేనేజ్మెంట్ స్ట్రాంగ్. అలాంటి టైంలో ఎదిగే టైంలో దిస్ ఈజ్ August month 2024 వచ్చేసాను నేను, మన సబ్జెక్ట్లోకి వచ్చేసా. జర్నీ చాలా ఉంది. 2024లో వెతుకుతున్నా ఏదో ఒకటి చెయ్యాలి కదా, నా సంకల్పం చాలా ఉంది. ఇదే నెట్వర్క్ ఇండస్ట్రీలో ఉంటూ 100 మందిని కరోర్పతి చేయాలని ఆ రోజు డిసైడ్ అయ్యాం. ముందు నుంచి ఉంది నా సంకల్పం. 130 కార్లు క్రియేట్ చేసినప్పుడు 100 మందిని ఎందుకు కరోర్పతి చేయకూడదు? ఇంతమంది ఫ్యామిలీస్ ఎంత హ్యాపీగా ఉండొచ్చు. ఆ రోజు లైన్ ప్రసాద్ని ప్రతి ఇంట్లో కూడా 2010-12లో చాలా మంది ఇంట్లో నా ఫోటోలు ఉండేది. కారణం ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, అది కావాలి మనకు. ఎస్, 100 మందిని కరోర్పతి చేస్తే ఎలాగుంటుంది, ఇదే నా గోల్, ఇదే నా సంకల్పం. అదో డిసైడ్ అయినాను ఫ్రెండ్స్. డిసైడ్ అయ్యి నా జర్నీని స్టార్ట్ చేసి ఎదుగుతూ ఉన్నప్పుడు నా వాట్సాప్లో కనిపించింది నాకు క్యూర్ సెల్, నా వాట్సాప్లో కనిపించింది న్యూ యంగ్.
కొద్దిగా జస్ట్ అట్లా నాకు అట్లే చూశాను అంతే. స్టెమ్ సెల్ ఇంగ్రీడియంట్స్ చాలా బాగున్నాయి, కాంబినేషన్ వండర్ఫుల్. ఫస్ట్ మనం డిజైన్ చేసుకున్నాం, గుడ్. స్టెమ్ సెల్ ఆల్రెడీ మనకు పని చేస్తుంది, గుడ్. ప్లాన్ చాలా అద్భుతంగా ఉంది. ఫైనాన్షియల్గా ఎవరికైనా కూడా అట్రాక్ట్ అవుతారు. సో ఫాస్ట్గా వాళ్ళకి ఫైనాన్షియల్గా ఈ ప్లాన్ ద్వారా ఫాస్ట్గా అచీవ్మెంట్స్ అనేది వస్తుంది. డిసైడ్ అయిపోయా ఆగస్టు 15 మీరు చెప్పవచ్చు జైన్ సార్ ప్రతిదానికి ఆగస్టు 15 తేదీ నేను మన కూడూరు శ్రీనివాస్ ఎజేఎస్ బాబా వాళ్ళ చూడండి. ఆగస్ట్ 15 జస్ట్ ఓకే, తెలియదు అంతే మనకి ఇది పని చేస్తున్నాం లేదు ఏమి తెలియదు, జస్ట్ సైన్అప్ చేశాం ఆగస్టు 15 24 ఆగస్టు 15 2024లో సైన్అప్ చేసిన ఈ యొక్క డెసిషన్ ఏదైతే ఉందో 2025 1 ఇయర్ ఈ రోజు ఆగస్టు 15 మీతో మాట్లాడుతున్నా. ఏ రకంగా మాట్లాడుతున్నాం? ఆ రోజు లైన్ ప్రసాద్ ఏంటంటే ఏమీ తెలియదు, దారి తెలియదు, ఏమీ తెలియదు, ఈ ప్రొడక్ట్ పనిచేస్తుందో తెలియదు, ఈ కంపెనీ ఉంటుందో లేదో తెలియదు, ఈ ప్లాన్ పనిచేస్తుందో తెలియదు, నాతో ఎవరు వస్తారో తెలియదు. నలుగురితోనే మనం స్టార్ట్ చేశాం. ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నాను ఇదే 2025 ఏ రకంగా నేను మాట్లాడుతున్నాను తెలుసా? ఎలాగ మాట్లాడుతున్నాం మనం? డైమండ్ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్ గా మాట్లాడుతున్నారు. డైమండ్ అనేది కాదు నాకు ఇచ్చిన కిక్, ఇక్కడ డైమండ్ అనేది కాదు నాకు ఇచ్చిన కిక్. నా సంకల్పం ఏంటి? ఎంత మందిని క్రియేట్ చేశాను. సంకల్పం గొప్పదైతే సమస్తం సాధ్యమే. టైం లేదు, చాలా చెప్పాలని కానీ నాకు టైం మనకు కావట్లేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇలాగా ఆ రోజు నేను ఎంచుకున్నప్పుడు ఎలాగుంది? బాబా సార్ ఒక్కసారి మీరు చూపించగలుగుతారా? అంటే చిచ్చిరావు గారు మీరు చూపించగలుగుతారా? మీ స్క్రీన్ మీరు చూపించగలుగుతారా? ఆ రోజు మనం నాకు గోల్ ఏంటి? ఇది మనం ఎలాంటి రోడ్డు ఉంది నాకు నా ముందర ఒకసారి చూపించండి, ఒక్కసారి చూపిద్దాం. చూడండి, మనం ఎంచుకున్న రోజు ఏమీ తెలియదండి. ఇది రోడ్డు, దీంట్లో ఎంత స్పీడ్తో పోగలుగుతాం? నడుచుకొని కూడా పోలేం సక్రమంగా, లోపలికి దిగబడుతుంది కాలు. బండిలో వెళ్తామా? కాలేం. కారులో వెళ్ళగలుగుతామా? వెళ్ళలేం. ఇలాంటి రోడ్డు ఉంది, కానీ నాకు ముందర కనబడిస్తాను. నాకు ఏంది? ఇది ఒక ప్రొడక్ట్, మిరాకిల్ స్టెమ్ సెల్ టర్సాల్. వెతికాం, ఇది ఎక్కడుంది, రిజల్ట్ ఎక్కడుంది, ఎదుక్కొని వెళ్ళాం. మీకు అంతా తెలుసు స్టోరీ, ఇంకా నేను చెప్పను. సెప్టెంబర్ 15 అంటే 1 మంత్ తర్వాత, సెప్టెంబర్ 1st వీక్లోనే అనుకుంటా ఫస్ట్ రిజల్ట్ మనకు వచ్చింది. ఇక్కడ ఉన్నాడేమో కేఎన్ఆర్, ఉన్నాడో లేదు నాకు తెలియదు, కానీ అతను చెప్పాడు, సార్ ఎంత అద్భుతమైన రిజల్ట్ వచ్చింది సార్, నాకు గుండె కొట్టుకుండేది, ఎప్పుడు చచ్చిపోతాను నాకు తెలియదు సార్. అలాంటిది నాకు ఈరోజు ఎంత హ్యాపీగా ఉంది సార్. మా మేనేజర్లకు ఇచ్చినాం సార్, ఆయన 3-4 టెస్ట్ మళ్ళీ చెప్పాడు. అప్పుడు శ్రీనివాసు మా ఖాదర్ గారు బాబా గారితో మాట్లాడుకున్నాం, సార్ ఇదేదో పని చేస్తుంది. సో దీని కొంచెం తెలుసుకోవాలనేసి అప్పుడు డిసైడ్ అయ్యి నేను కూడూరు శ్రీనివాస్ వెళ్ళడం, రావడం, సెప్టెంబర్ 15 రావడం, డిజైన్ చేసుకోవడం. అప్పుడు డిజైన్ చేసుకున్నాం, సంకల్పం ఇచ్చిన ఆ రోజే మీకు నా వీడియో పెట్టా. సెప్టెంబర్ 15వ తేదీ వీడియో ఇప్పుడు కూడా ఉంది, ప్లే చేయలేం, టైం లేదు. ఆ రోజు నేను డిసైడ్ అయ్యి, ఈ రోజు నేను సక్సెస్ అయ్యి మీతో మాట్లాడట్లేదు ఫ్రెండ్స్. సార్ నెక్స్ట్ తీయండి, డిసైడ్ ఉండండి, ఒక 1 మినిట్ ఉంచండి. నా గోల్ డిసైడ్ అయ్యాం. ఆ రోజు నేను స్టార్ట్ చేశానండి. ఏం స్టార్ట్ చేశానంటే, దీన్ని మనము 100 మందిని కరోడ్పతి చేయాలంటే ఆషామాషిగా స్టార్ట్ చేయకూడదు. నా విజన్ పెద్దది, మన గోల్ పెద్దది. కాబట్టి డిసైడ్ చేశాం. ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది చాలా మందికి ల్యాక్ ఆఫ్ సపోర్ట్ ఉంది, అప్లైడ్స్ నుంచి ఉండట్లేదు. కాబట్టి దీనికి మనం ఏం చేయాలంటే, ఈరోజు టెక్నాలజీ ఉంది మనకు రెడీగా, దట్ ఈజ్ జూమ్. అంతే, కనెక్ట్ టు ద పీపుల్. జనాలతో మనం కనెక్ట్ అయి ఉంటాం డైలీ కనెక్ట్ కావాలంటే జూమ్ ఒక్కటే. సో టెక్నాలజీని మనం స్టార్ట్ చేశాం. తర్వాత ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాం, డిజైన్ చేశాం. ప్రతిరోజు మనం ఏదో ఒక సబ్జెక్ట్ ఇవ్వాలి, వీళ్ళకి నేర్పించాలి. సపోర్ట్ ఉన్ని లేకపోని, అప్లయర్ ఉన్ని లేకపోని, మనమేంటో ఎవరైతే వస్తారో డిజైర్గా వాళ్ళందరినీ మనం సక్సెస్ చేయాలి. అంతే, ఆ రోజు డిజైన్ చేశాం. అక్టోబర్లో స్టార్ట్ అయింది మన డిజైనింగ్. సో అలాగే స్టార్ట్ చేసి 30 మంది 100 మందితో స్టార్ట్ చేయాలి. మన జూమ్ 500 క్రాస్ అయ్యి ఈరోజు 1000 మెంబర్స్ దాటి, యూట్యూబ్లో ఇంకో 1000 మెంబర్స్, 2000+ ఈరోజు వస్తున్నారు మార్నింగ్. అంటే సక్సెస్ సిస్టమా కాదా ఫ్రెండ్స్? సక్సెస్ అయ్యామో లేదా మనం? ఆ రోజు ఏమీ లేదు. ఈ రోజు చూడండి మన రోడ్ ఎట్లుందో ఒక్కసారి. సార్ నెక్స్ట్ స్లైడ్. ఈ రోజు ఎలా వచ్చింది చూడండి మన రోడ్. 2-వే హైవే రోడ్ సార్. ఇంకా లేదు. ఇంకా ఇది ఏమవుతుంది తెలుసా? ఇది ఎక్స్పాన్షన్ అవుతుంది. 4-వే అవుద్ది, 6-వే అవుద్ది, 8-వే అవుతుంది.
ఎందుకు తెలుసా? మనతో పాటు ఎంతో మంది వస్తున్నారు. డే 1లో స్టార్ట్ అయిన వాళ్ళు కాదు, ఇప్పుడు ఇంకా వస్తున్నారు. వెరీ పవర్ఫుల్ వెపన్స్ వస్తున్నారు. ఇక్కడ మనకి డైనమైట్స్ వస్తున్నారు. రెడీగా ఉంది రోడ్. ఆ రోడ్ మీదే. ఎంత స్పీడ్గా ఉంటే అంత స్పీడ్తో మీరు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అలాంటి రోడ్డు మనం రెడీ చేశాం. ఈరోజు క్యూర్సెల్ ఏంటి అనేది, క్యూర్సెల్ అనేది ఈరోజు ఏమైందంటే భారతదేశంలో ఎవరి నోటి వింటే కూడా క్యూర్సెల్, ఎవరి నోటి వింటే కూడా న్యూ యంగ్, ఎవరి నోటి వింటే కూడా టీమ్ లైన్స్. ఇంత షార్ట్ టైంలో ఇంతమంది అచీవర్స్ క్రియేట్ చేసి ఎంతమంది ఈరోజు ఎంతమంది అండి, 1 by 1 తిరుపతి 30, యార్కాడ్ 100+, కేరళ 500+. మధ్యలో మీన్ టైం బెంగళూరు, అలా కొన్ని ఈవెంట్స్, తిరుపతి అగైన్. తర్వాత మొన్న చండీ గారికి లాంచింగ్ ఈవెంట్కి వెళ్తే ఒక్క టీమ్ లైన్స్ తరపున ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ 60% మన స్ట్రెంగ్త్ ఉందని ప్రూవ్ చేశాం అక్కడ. ఈరోజు ఒక్క మీకు ఇంతమంది అచీవర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ రెడీ అయిపోయారు. అసలు ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఈరోజు అందరూ సక్సెస్ఫుల్ పీపుల్ని 2 నిమిషాలు మీ ముందు షేర్ చేయాలనుకుంటున్నా. జస్ట్ ప్లీజ్ హోస్ట్ షేర్ దట్ వీడియో అండి. అచీవర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ ఒకసారి చూడండి సార్. థ్యాంక్ యూ. చూసుకున్నారు అందరినీ? చాలా మందిని చూపించలే, నైట్ నేను చెప్పా 10 గంటలకు చెప్తే. దీంట్లో ఉన్న వాళ్ళందరినీ మీరు చూసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, మీకు మీరు చూసుకుంటే ఎలాగుంటుంది. ఎస్, ఎంత రికగ్నైజ్డ్ లెవెల్ ఫ్రెండ్స్. ఈరోజు వీళ్ళందరినీ చూశారు కదా. ఒక్క 2 నిమిషాలు మీతో మాట్లాడతా. ఒకప్పుడు కొంతమంది మాట్లాడుతుంటారు, ఒక ఎన్ఎస్సీ నాగభూషణ్ తీసుకుందాం, నాకు మంచి ఇన్స్పైర్ అయినా. ఆయన చదివింది ఎంతో, చాలా 7th క్లాసో 5th క్లాసో అని చెప్తారు. కరెక్టా? చదివింది ఎంత? 5th స్టాండర్డ్ ఆర్ 7th స్టాండర్డ్. కరెక్ట్. ఈరోజు ఆయన ర్యాంక్ ఏంటి? రూబీ. ఆల్మోస్ట్ ఈ వీక్లో గోల్డ్ కూడా కాబోతున్నాడు ఆయన. గమనించారు కదా? సక్సెస్కి ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. ఆయన చెప్పాడు మొన్న, సార్ నేను ఒకప్పుడు, ఆయన కూడా చాలా కాలం నుంచి పోరాడుతున్నాడు, తీసుకున్నాడు కత్తి, నూరుతాడు, ముందుకు వెళ్తా అన్నాడు, ఎక్కడ తెగట్లేదు అసలు. సక్సెస్ తెగట్లేదు అంటే సక్సెస్ ఎక్కడ దొరకట్లేదు ఆయనకి. ఎదిగాడు ఎక్కడో, ఇంకేదో ఆశ చెప్పారు. నెట్వర్క్లో సంపాదిస్తాం అని అంటున్నారు, కానీ సంపాదించే మార్గాన్ని ఎవరు చూపించలేకపోతున్నారే. లాస్ట్కి ఆయనకున్న అదృష్టం ఏంది అంటే, ముందు కొన్ని ఫెయిల్యూర్స్ కంపెనీస్లో కొంతమందితో జర్నీ చేయడం, కూడూరు శ్రీనివాస్తో జర్నీ చేయడం ఆయన సక్సెస్. నిజమా కదా? దాంట్లో ఉన్నావయ్యా, దీంట్లో కూడా అయ్యో రాను అంతే అన్నారు. ఆయన వచ్చాడు. మన సిస్టమ్ ఎంత పవర్ఫుల్ అనేది చెప్తున్నా. ఆయన ఏం చెప్పాడు మొన్న, కాఫీ తీసుకోవడానికి కూడా, కాఫీ తాగడానికి కూడా వాళ్ళ ఊర్లో కాఫీ తాగడానికి కూడా సంశయించే నేను ఈరోజు బెంగళూరులో స్టార్ బక్స్లో కానీ నేను కాఫీ తాగే స్టేజ్కి నేను వెళ్ళానంటే దట్ ఈజ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కాదా ఫ్రెండ్స్? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కాదా? చిక్బలాపురం నుంచి బెంగళూరు రావాలంటే రెడ్ బస్, ఎర్ర బస్సు, నార్మల్ ఆర్డినరీ ఎక్కితే తక్కువ, సూపర్ లగ్జరీ ఎక్కువ. కాబట్టి ఆర్డినరీనో వెళ్తాము, టైం పర్వాలేదు, గంట లేట్ అయినా కూడా అనుకుంటే. అయినా ఈరోజు ఎయిర్ బస్ ఎక్కి చండీగఢ్కి వచ్చాడు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్మా కాదా? అవును. ఎక్కడైనా కుమార్ సట్లో అయినా తక్కువ దొరుకుతుందా? 1+1 ఆఫరా? ఏమైనా ఆఫర్లు ఉన్నప్పుడు పోయి కొందామా మన డ్రెస్ అనేకునే వ్యక్తి ఈరోజు వ్యాన్ హుసేనా, లేకున్నట్టు విమల, ఇంకోట రేమండ్స్ షూటింగ్స్, అదే నాకు కావాలి అని షూట్ వేసుకొని వచ్చాడా లేదా? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నాగభూషణ్ గారు మీ గురించి. ఒక్కరిని తీసుకుంటున్నా అంతే, జస్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చూడడానికి. ఇది కాదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్? ఇంట్లో ఒకప్పుడు ఏదన్నా డబ్బు ఇస్తాడా, పండగలకి ఇస్తాడా లేదా, ఇంట్లో ఈయన ఇంతే అని అనుకున్న వాళ్ళకు కూడా మా ఆయన అంతా అని గొప్పగా చెప్పుకునే పరిస్థితి వచ్చిందా లేదా? వచ్చింది సార్. నాతో నేను బెంగళూరులో ఉంటాను, వస్తాడు అప్పుడప్పుడు కలిసేపోతాడు, జస్ట్ నాతో వచ్చి 5 నిమిషాలు గడిపేసిపోతుంటాడు. ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే ఆయన చూస్తే. ఒకప్పుడు ఎలాగొచ్చాడు, ఇప్పుడు ఎలాగొచ్చాడు. దట్టు ఆయన స్టేటస్ ఆయన ఒంటి మీద కాదు కనిపించేది,
ఆయన కంట్లో కూడా కనిపిస్తూ ఉంది ఆయన స్టేటస్. ఏంది తెలిసిన క్యూర్సెల్ వాడి ఆయన హెల్తీగా తయారైపోయాడు. అసలు డల్గా వచ్చేది ముందు. ఇలాంటి అందరి జీవితాల్లో ఉన్నాయి, మీ అందరి జీవితాల్లోనే ఉన్నాయి. ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఉంది ఇది మార్పు. ఆయన చేతిలో ఉండే రామ్మూర్తి ఆయన చూస్తున్నాడు చూడండి, ఆయన యంగ్ అయిపోయాడు. ఇప్పుడు ఎన్ని రోగాలని చెప్తాడు, అసలు ఆ రోగాలన్నీ మాకు వంట పట్టిపోయినాయి. ఇప్పుడు ఆయన చెప్పేదంటే ఒకటి బాగా గుర్తుంది, కోళ్ళ బీజేసం అంటే అయింది. కుక్కర్ రోగం మాత్రం ఇలాగే అనేవాడు. నేను కూడా చూశాను తిరుపతిలో, ఇలాగ తలకాయ ఊపేవాడు. కానీ ఈరోజు స్ట్రాంగ్ ఒకటే చోట ఇట్లాగే నిలబడ్డాడు. అసలు చూస్తుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందండి. గ్రేట్ అండి. 80 సంవత్సరాలు పోయిన వాళ్ళు కూడా కుర్రోళ్ళు పరిగెడుతున్నారు ఈరోజు. అండ్ షరీఫ్ గారికి పెరాలసిస్ స్టార్టింగ్ లో మాటలు లేదు. ఈరోజు భార్య భర్తలు ఇద్దరు కూర్చొని ఎంత హ్యాపీగా జూమ్ వింటున్నారంటే రెగ్యులర్ అనమాట జూమ్. ఎంతో మంది ఉన్నారు ఇలాగా. జంగమయ్య గారు, హెచ్ఆర్ జంగయ్య చూడండి, వీళ్ళందరూ ఈరోజు యంగ్ పీపుల్. అసలు వీళ్ళందరూ చూడండి ఫ్యామిలీస్ ఎంత బాగున్నారు. కరెక్ట్. ఇది ఫ్రెండ్స్, ఇది మన జీవితంలో తెచ్చింది మార్పు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్యూర్సెల్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూ యంగ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టీమ్ లయన్స్. ఇంకా సింపుల్ గా చెప్తా, మిస్టర్ కూడూరు శ్రీనివాస్ మీ అందరికీ తెలుసు కదా, వన్ ఆఫ్ ద మోస్ట్ కీ లీడర్ మిస్టర్ కూడూరు శ్రీనివాస్. శనివారం శ్రీనివాస్ అంటున్నారు ఇప్పుడు అందరూ ఆయన్ని. నాతో కలిసి వచ్చినప్పుడు చెప్పా, శ్రీనివాస్ నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ఏంది చూడండి మనం చూపించబోతామని చెప్పా. నేను ఎప్పుడో నాతో చెప్తుంటాను. సింపుల్గా చెప్తాను ఆయన గురించి. నాలెడ్జ్ ఉంది, ఐడియాస్ ఉంది, నెట్వర్క్ నాలెడ్జ్ లేదు. అసలు ఏది చేయలే. ఎప్పుడో యాంబే చేశాడు చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో, మధ్యలో మర్చిపోయాడు. కానీ ఈరోజు అతను సక్సెస్. నేను లైన్ ప్రసాద్ ఒక కంపెనీలో పరిచయం, నాతో జర్నీ 3 years జర్నీ. ఈరోజు కూడూరు శ్రీనివాస్ లైఫ్ ఎలాగ మారిందంటే గర్వంగా చెప్తున్నా, ప్రౌడ్గా చెప్తున్నా. నేను ఆయన ఎప్పుడైనా నేను చెప్తా కారు తీసుకొని అంటే నో నేను ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్తాను, నేను నాకు అవన్నీ వద్దు, నేను అలాంటివన్నీ చేయను, సాహసాలు చేయను, డబ్బులు తిన్నా బాగా. లాస్ట్ ఫైనల్గా మొన్న వెళ్తూ నాకు జస్ట్ నేను ఎక్కడో వెళ్తున్నా ఫోన్ చేశాడు, అన్నా నేను టాటా పంచ్ తీసుకున్నా, ఒక చిన్న కారు తీసుకుంటా అన్నా. సీను టాటా పంచ్ కాదు, టాటా కరువు తీసుకో, టాటా కరువు లేటెస్ట్ 21 lakhs. సరేనన్నాడు. ఒక్క మాట సరేనా. 15 నిమిషాలపై బుక్ చేశాడు. ఎలాగొచ్చింది ఫైనాన్షియల్ ఫ్రీడమ్? ఇది కాదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే? చిటికలో డెసిషన్ మేరా థాట్ లేదంతే అన్న చెప్పాడు, తీసుకుంటున్నా అంతే. దట్స్ ఆల్. గ్రేట్ కార్ సార్ అది. మన చండీగఢ్కి వచ్చాడు ఆయన. లాస్ట్ లో రిటర్న్ అయ్యేటప్పుడు వీళ్ళందరూ వెళ్ళారు, షాపింగ్కి వెళ్ళి వచ్చారు. అట్లా చండీగఢ్లో ఫేమస్ షాపింగ్ మాల్కి ఉంది, దానికి వెళ్ళారు. సెక్టర్ 16 వెళ్ళి వచ్చినప్పుడు జస్ట్ నేను కూర్చోన్నాను డైనింగ్ దగ్గర. అన్న ఒకసారి చూడండి మీరు అన్నారు. ఏంటి అన్న? ఇలా గ్లాస్, నేను ఎప్పుడు కూడా గ్లాస్ కాస్ట్లీ ఎప్పుడు అలాగే పెడతా కదా, చూడన్నా అన్నాడు. ఏంటి ఇది అన్న? పక్కన చూస్తే బ్రాండ్ చూపించాడు, ప్రాడా. 32,000. వా! ఇప్పుడు నేను కూడా నేను చూసి 500 గ్లాసులు నల్ల గ్లాసులు పెట్టుకొచ్చింది. నేను రేబాన్ పెడతా, ఆయన నల్ల గ్లాస్ కాపీ. ఎంత కాస్ట్? 500-600. ఈరోజు ఎంత? 32,000. నాకంటే ఎక్కువే. గుడ్, గ్రేట్. నా కింద నా చూడన్నా అన్నాడు. ఏందన్నా? క్రాక్స్ 2 పేర్లు తీసుకున్నా 16,000. నా డ్రెస్సులు చూడు అంటే ఆ హ్యాపీనెస్ చూడండి ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చూడండి ఫ్రెండ్స్. ఇలాగ ఎంతమంది, కరెక్టా? ఇలాగ అందరి జీవితాలు మారిపోయినాయి. ఈరోజు ఎంతోమంది జీవితాలు మారిపోయినాయి. ఈరోజు సిల్వర్ అంటేనే జీవితం మారిపోయింది అంతే. అట్లానే 3 star 5 star మారలేదా? వాళ్ళవి మారిపోయినాయి, అందరివి మారిపోయినాయి. స్టార్ అంటేనే మారిపోయింది. మార్పు స్టార్ట్ అయ్యింది. మీలో చేంజ్ స్టార్ట్ అయ్యింది. ఈరోజు 1 star, రేపు డైమండ్ అంతే. డిసైడ్ కావాల్సింది మీరు. నేను ఆ రోజు డిక్లరేషన్ ఇచ్చా. సెప్టెంబర్ 15 మనం వస్తున్నాం, మనం ఇత్తు కొట్టబోతున్నాం, జీవితాలు మార్చబోతున్నాం. ఈరోజు జరుగుతుందా లేదా? ఈరోజు అందరూ ముక్కడేలు వేసుకుంటున్నారు. ఈడెవడ్రా గిల్లిగా వచ్చాడు, బిల్లిగా వచ్చాడు, చిట్టి అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. ఈరోజు అందరూ వీళ్ళ పక్క చూస్తున్నారు. ఏంటి? మేము ఎప్పుడో దిట్టలుగా ఉన్నాం. 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఇంటర్నేషనల్ కంపెనీస్, బ్రాండ్ అంబాసిడర్స్. ఏమైపోయింది ఇక్కడ? షార్ట్ టైం 10 months 9 months 6 months.
దీనికి ఇప్పుడు ఎవరు యాడ్ అయ్యారంటే ఆల్రెడీ ఇంటర్నేషనల్లో ఆల్రెడీ ఎంతో అచీవ్మెంట్స్, ఎంతో సక్సెస్ సాధించిన వాళ్ళు కూడా ఈరోజు మనతో జత కలిచారు. కరెక్ట్, వచ్చి సర్వీసెస్ అందిస్తున్నారు మనకి. ఎగ్జాంపుల్ జస్ట్ లైక్ ముక్కుపాల్ రెడ్డి గారు చూశారు కదా, జనవరిలో స్టార్ట్ చేసి 6 months గోల్డ్. ఆల్రెడీ మన కెలిబర్ ఉంది, మన సబ్జెక్ట్ ఉంది, మనం ఎందుకు టీం ఉంది, రైట్ పాత్రలో మనం వచ్చాం. గోల్డ్ 6 months గోల్డ్. నిన్న మొన్న వచ్చినటువంటి ఎవరు జస్ట్ వెంకట్ గారు, జీవి గారు, మోస్ట్ ఎక్స్పెన్సివ్ పర్సన్. విన్నా అంతే, కానీ చేసి చూపించారు. 2 months బ్రేక్. ఇంకా డిస్టర్బెన్స్ అయినా కూడా 2 months సిల్వర్. ఈ మంత్లో ఆయన చెప్తున్నాడు రూబీ. పాసిబుల్ ఉందా లేదా? ఇది ప్రూవన్ అండి. అంతే, మనలో క్యాలిబర్ ఉంటే మనం ఏమైనా చేయగలం అనుకుంటే. అందరు కూడా ఒక పాత్ అనేది ఇక్కడ ఉంది మనకు. న్యూ యంగ్ ప్లాన్, న్యూ యంగ్ పాత్ ఉంది, టీమ్ లైన్స్ రెడీగా ఉంది. ఎవరైనా వచ్చి ఇక్కడ సక్సెస్ దిశగా వెళ్ళిపోవచ్చు. ఎంత ఫాస్ట్గా మా రికార్డ్స్ కూడా బ్రేక్ చేయొచ్చు ఫ్రెండ్. చేస్తున్నారు ఆల్రెడీ. ఇదే నాకు కావాలి, ఇదే నాకు కావాలి, నాకంటే ఫాస్టెస్ట్ డైమండ్స్ కావాలి. ఐఎమ్ రెడీ, మేము రెడీగా ఉన్నాం. కమ్ జాయిన్ విత్ us. నిజం ఫ్రెండ్స్, ఈరోజు ఎంత హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం, ఎంత ధైర్యంగా మాట్లాడుకుంటున్నాం, ఎంత నిజాయితీగా మాట్లాడుకుంటున్నాం ఇక్కడ మీతోటి. కారణం ఏంటంటే మన సక్సెస్. ఈరోజు లేడీస్, లైన్ లేడీస్, ఇది ఒక్కటి లోటు ఉంది నాకు. ఆ లోటు కూడా మన వెళ్ళిపోయింది. చండీగఢ్కి వచ్చినప్పుడు అర్థం ఎలాంటి డైమండ్ ఉన్నారు మన దాంట్లో, ఎంత వజ్రాలు ఉన్నారు. వాళ్ళను కూడా నేను మ్యాక్సిమం డైమండ్స్ క్రియేట్ చేయాలి. అలాంటి వాళ్ళు ఉన్నారు, మనకు వచ్చేసారు ఆల్రెడీ. ఈ వీక్ లో అవుతున్నారండి. ఇంకొక 5-6 మంది సిల్వర్స్ అవుతున్నారు ఈ వీక్ లో. యా 5 to 6 10 people. ఒక్కసారి ఇక్కడ ఎగ్జాంపుల్ లేడీస్ లో తీసుకుంటాను. చాలా మంది ఉన్నారు, డైనమిక్ పీపుల్ ఉన్నారు. స్పందనని తీసుకుంటే నేను మోటివేట్ అవుతుంటాను ఎప్పుడు కూడా. కాశీ నేను ఎట్లా ఇన్వాల్వ్ అయ్యాను నా లైఫ్లో. నా సంకల్పం ఏంటంటే 100 మందిని చేయాలంటే లైన్ ప్రొసెస్ డిజైన్ చేసి మీరు చెప్పుకోండి నేను చూస్తా ఉంటానని అన్నట్లేదు. ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ తెలుసా మీకు? మీకు కనిపించదు అసలు. శ్రమ అంటే ఫిజికల్ శ్రమ కాదు ఫ్రెండ్స్. మెంటల్గా నేను ఎలాగ ఉంటానో నాకు తెలుసు, ఎంత ఇన్వాల్వ్ అవుతానో తెలుసు, ప్రతి సెకండ్ ఎలాగ ఆలోచిస్తానో నాకు తెలుసు, నా సెకండ్ వాల్యూ నాకు తెలుసు. ఈరోజు ఎంత టెన్షన్తో వచ్చాం ఏమీ తెలియదు. ఎంతమంది మనకి కాంపిటీషన్, ఎంతమంది మనల్ని అనుకోవడాలు, ఎంతమంది మన దెప్పి పొడిచడాలు, ఎంతమంది కసితో పొడిచడాలు, ఎంత నెగిటివ్. ప్రొఫైలే లేని కంపెనీ, ప్రొఫైలే లేదు, అడ్రస్సే లేదు, అసలు వాళ్ళకి ఏమీ లేవు, అసలు లీగాలిటీసే లేదు, సర్టిఫికేట్సే లేదు, ఏ అప్రూవ్డ్ లేదు. చెప్పామా లేదా? వైరల్, వాళ్ళు చేసే బిజినెస్ వదిలేసి దీన్నే వైరల్. క్యూర్ సెల్ని ఎలాగ బ్రేక్ చేయాలి, దీని ఈ ప్లాట్ఫామ్ ఎలాగ డ్యామేజ్ చేయాలి, కంకణం కట్టుకొని మన తోటి నెట్వర్క్ లీడర్సే. రేపు ప్రపంచంలో నెట్వర్క్లో ఇలా సాధించవచ్చని మేము వస్తే, నేను చూపించే కంకణం కట్టుకుంటే మీరందరూ దాన్ని బాణాలు విసురుతున్నారు. అసలు నాకు కర్ణుడి స్టోరీ గుర్తుకొస్తుందండి. యుద్ధంలో కర్ణుడు వెళ్ళేటప్పుడు ఆయనకి ఎన్నో శాపాలంట. ఆయన రథం కూరుకుపోద్ది, అసలు లేపుతా అంటాడు, అసలు ఏదో చెయ్యాలి, ఏదో నేను చూపించుకోవాలి నేను ఏంటో అని. అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నా. కానీ మన తోటి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే బాణాలు ఎక్కబెట్టి మనకు కొడుతున్నారు. రే సార్, ఇండస్ట్రీని బతికించుకోవడానికి మనం పోరాడుతున్నాం. ఇండస్ట్రీలో రావాలి. ఎంతమందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు, ఇండస్ట్రీని నమ్మాలి. ఇండస్ట్రీ అంటేనే నమ్మకం లేకుండా ఎంతోమంది నిరాశతో ఉన్నారు. గ్యారంటీ లేకుండా అయిపోయింది మన ఇండస్ట్రీ. దాన్ని ప్రూవ్ చేయాలి ఇండస్ట్రీని అని నేను కంకణం కట్టుకున్నా. రండి కలిసండి, మీ బిజినెస్లో మీరు చేయండి, నాతో రమ్మని చెప్పట్లే. మనం అందరూ కలిసి నెట్వర్క్ ఇండస్ట్రీలో మనం ఏమైతే చూపించాం ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఎంతో మందికి మనం చూపించామా, ఇండస్ట్రీ నిలబెట్టుకుంటామా, ఎంతోమంది జీవితాలు బాగుపడతాయి. కొన్ని వేల లక్షల మంది ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యారు. పోగొట్టుకుంటే ఏమీ రాదు. అది ఒకటే మీకు చెప్తాను ఈ సందర్భం. వేయకండి, బాణాలు వేయకండి. అవసరమైతే చేయండి, లేకుంటే సైలెంట్గానే ఉండండి, చూస్తుండండి, ఎంకరేజ్ చేయండి, చాలు, అంతే. కరెక్ట్. అందరూ మేము గౌరవిస్తాం, అందరినీ గౌరవిస్తున్నాం. మనం ప్రతిదీ కరెక్టే. మనం ఎంచుకున్న మార్గం వేరే. మాది క్యూర్సెల్ ప్రొడక్ట్, అంతే, దట్స్ ఆల్. మీది డిఫరెంట్ ప్రొడక్ట్, అన్ని క్యూర్సెల్ కాదు. అంటే ఈరోజు ఉందా, చండీగఢ్లో చూపించామా? 50 మంది సమక్షంలో చండీగఢ్కి తీసుకెళ్ళి అచీవర్స్ని, ఇదిగో మన కంపెనీ అడ్రస్ చూసుకో, మెయిన్ జిర్కాపూర్ హైవేలో
హైవేలో ఉంది మన కంపెనీ, ఓన్ ప్రాపర్టీ, ఓన్ ఆఫీస్. ఎటువంటి ఆఫీస్? కార్పొరేట్ ఆఫీస్. అన్ని వింగ్స్ ఉన్నాయి అక్కడ. ఎన్ని సెక్షన్స్? అన్ని సెక్షన్స్ ఉన్నాయి. మన ఎండీని చూశారా? ఎవరు మీ కంపెనీ ఎండి? ఉమేష్ సింగ్లా, మోస్ట్ ఎక్స్పెన్సివ్ పర్సన్. కంపెనీ సీఓ చూశారా? కంపెనీ సీఓని చూశారా? రాజేంద్ర ప్రసాద్ గారు ఎలాగున్నారు అక్కడ? ఎవరు కంపెనీ సీఓ రాజేంద్ర ప్రసాద్ గారిని చూస్తే మీకు అర్థమంది 50 మందికి ఆయన ఎంత మింగిలయ్యారు, ఎంత ఆయనకి ఎంత సపోర్టివ్ గా ఉన్నారు, ఆయన ఎంత సర్వీస్ మైండ్ ఆయన. ఈరోజు మీరు గమనించారా ఈ 1 మంత్ నుంచి ఎలా జరుగుతుంది కంపెనీలో? ఎనీ టైం 5 o'clock పంపిస్తే స్టార్ట్, 12 గంటలకి క్లియర్. అటువంటి డెడికేటెడ్ సీఈఓ మనకున్నారండి. ఇంకా చూడిపోతారు. ఇంకా ఇప్పుడే కాలేదు, ఇంకా చాలా చూడిపోతారు. కొద్దిగా పేషెన్స్ ఉంది ఫ్రెండ్స్. మీరు చూడబోయేది చాలా. దానికోసం మీరు చిన్న వాటికి మీరు డిసప్పాయింట్ అయిపోతే ఎట్లా? ఏమి డిసప్పాయింట్? ఏం పోగొట్టుకుంటున్నారు మీరు ఇక్కడ? ఏం పోగొట్టుకున్నారు? లైఫ్ ఎంతో పోగొట్టుకున్నాం కదా ఇప్పటికీ. ఈరోజు మీరు వీళ్ళందరూ సాధించిన వాళ్ళ కళ్ళలో, వాళ్ళ ఇంట్లో చూడండి సంతోషాన్ని. వాళ్ళు ఏం కావాలంటే తీర్చే పరిస్థితులు చూడండి. మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, మీరు హ్యాపీగా ఎలా ఉంటారో చూడండి. మీకు సొంత కార్లో మీరు తిరిగినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి. ఇవన్నీ రావడానికి ఎంత కష్టపడ్డారు చెప్పండి. వచ్చింది కదా మీ ముందు ఒక అవకాశం. ఏమి తిరిగింది? ఈరోజు చూపించాం కదా, రెడీగా ఉంది కదా. ఇంకా ఎంతో చూపించబోతున్నాం. ఇది ఇంకా మీరు ఏం చూడలేదు ఫ్రెండ్స్. ప్రూవ్ చేశామంతే. ప్రూఫ్స్ అంతే, కొన్ని ప్రూఫ్స్ అంతే. కాబట్టి ఎవరికైనా కూడా ఇక్కడ ఒక మంచి ప్లాట్ఫామ్ మనం పెట్టాం. అదొక్కటి గమనించుకోండి అంతే. మీరు అదొక్కటి గమనించుకోండి. చిన్న వాటితో, లేదంటే అప్లయర్స్ డౌన్ లైన్తో డిసప్పాయింట్ అయిపోయి ఇంకేదో చిన్న కారణాలతోటి మనం దూరం అయితే మీ ఇష్టం అది. కానీ పోగొట్టుకునేది చాలా ఉంది. కలిసి రండి టీం. ఈరోజు లైన్ ప్రసాద్ ఇలా సక్సెస్ మెయిన్ కారణం ఏమి తెలుసా? అది చెప్తాను మీకు ఫైనల్గా. నా కారణమే మన టీం. నా టీం ఎందుకు తెలుసా? ఒక లీడర్ అనేవాడు ముందు పోతే సపోర్టింగ్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్. ఆ సపోర్టింగ్ సిస్టమ్ ఎంతమంది ఇచ్చారు? నాకు చాలా మంది ఇచ్చారా? రెగ్యులర్గా మన జూమ్ టీం వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ సందర్భంగా డే అండ్ నైట్ డెడికేషన్ అంతే. ఈరోజు నా సెషన్ నేను ఏమి ఇవ్వాలా? ఈ 1000 మందికి నేను ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి, ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎంత వాళ్ళు వర్కౌట్ చేసి ఉంటారు అక్కడ మీకు ఇవ్వాలంటే. కరెక్ట్. ప్రతిరోజు ఏదో ఒక సబ్జెక్ట్. సో హ్యాట్స్ ఆఫ్ టు మై జూమ్ టీమ్, హ్యాట్స్ ఆఫ్ టు మై అచీవర్స్. ఇంతమంది 50 మంది అయ్యి లైన్ ప్రసాద్ అంటే ఏంటి అనేది ఈరోజు కంపెనీలో రికగ్నైజ్ అయినారంటే ఇంతమంది అచీవర్స్. హ్యాట్స్ ఆఫ్ అచీవర్స్. అలాగే మనం నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్కరు స్టార్స్, ఆల్ స్టార్స్, ప్రతి ఒక్కరు క్యూర్సెల్ యూజర్స్. విన్ అండి. విన్. ఫస్ట్ విన్ కస్టమర్ విన్ అయ్యాడు. క్యూర్సెల్ వాడడం వల్ల ప్రతి ఒక్కరు విన్నే ఇక్కడ. సెకండ్ విన్ www.com లెక్క. సెకండ్ విన్ టీమ్ విన్ అయింది. కరెక్టా? మన టీం ఏంటో ఈరోజు ఆల్ ఓవర్ ఇండియాలో టీమ్ లయన్స్ ఇస్ ద నంబర్ 1. హ్యాట్స్ ఆఫ్ టు టీమ్ లయన్స్. నంబర్ 3 విన్, పర్సనల్ విన్. ప్రతి ఒక్కరు పర్సనల్. ఎస్, నేను ఈరోజు సిల్వర్, ఈరోజు నేను 5 స్టార్, ఈరోజు 3 స్టార్, నేను రూబీ, నేను ప్లాటినం. వెరీ హ్యాపీ. ఐఎమ్ గోల్డ్. విన్. దట్స్ ఆల్. చూడండి, నిన్నటి వరకు, నిన్న రాత్రి వరకు రూబీ సత్య గౌడ్. టుడే ఐఎమ్ గోల్డ్. థ్యాంక్ యూ సార్. Congratulations, sir. Tomorrow diamond. I am diamond. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఈరోజు చాలా నేను చెప్పా కదా మొన్న చండీగఢ్ లో చెప్పాను, నా జీవితంలో ఎన్నో సంతోషాలు ఉన్నాయి. ఈ రోజు మనం లాంచింగ్ లో ఉన్నప్పుడు సంతోషం డబుల్ అయింది. ఈ రోజు నా జీవితంలో ఎన్నో సంతోషాలు ఉన్నాయి. ఈ రోజు మేము ఇంతమంది అచీవర్స్ అయినప్పుడు నా సంతోషం ఉంది. ప్రతిరోజు నాకు అన్నిటికంటే నేను డైమండా, డబుల్ డైమండా, నా ఇన్కమ్ తింటే కూడా నాకు ఇచ్చే బ్లెస్సింగ్స్, మీరందరూ నాకు ఇచ్చే బ్లెస్సింగ్స్, మీరు ఇచ్చే ఆప్యాయత, మీ లవ్ అండ్ అఫెక్షన్, మీ ఫ్యామిలీ మెంబర్స్. ఇంతకంటే ఇంకేం కావాలి సార్ నాకు లైఫ్కి? ఇంతకంటే ఇంకేం కావాలి? ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్. చెప్పే కదా, ఆ రోజు నేను బయలుదేరితే 100 కార్లు వచ్చేటివి. రేపు పొద్దున లైన్ ప్రసాద్ వస్తున్నాడంటే నా వెనకలు వచ్చే కార్లు ఎలాంటి కార్లు అంటే BMW, బెంజ్లు, ఇలాంటివి వస్తాయి. లైఫ్ స్టైల్ మారుస్తాం మనం. ఎవరు హూ ఇస్ లైన్ ప్రసాద్ అంటే ఆ రోజు చెప్పుకుంటారు. ఆ రోజు BMW
ఎస్, అలాంటివి వస్తాయి. మనం అలాంటి లైఫ్ లీడ్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. కాబట్టి చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఈ సందర్భంగా మీ అందరితో మాట్లాడుకోవడానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు చెప్పాలంటే యాక్చువల్గా చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు యాక్చువల్గా వెళ్ళాలి, మన జెండా పండగకి వెళ్ళాలి, వందనానికి వెళ్ళాలి, కానీ చాలా మంది అటెండ్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్గా ఇంకొక మీరు ఒక 5 minutes నాకు టైం ఇస్తే, ఈరోజు మన కంపెనీ CEO గారు స్పెషల్ గెస్ట్గా, చీఫ్ గెస్ట్గా వచ్చారండి. సార్ ఒక్కసారి ఇన్వైట్ చేద్దాం. ఆయన టైంని నేను 1 hour పెట్టించాను ఆయనకి, ఎందుకంటే దొరకదు మళ్ళా, అయినా ఆయన కూర్చొని ఉన్నారు ఇక్కడ. కరెక్ట్. సో మీ అందరి తరపున, ఆన్ బిహాఫ్ ఆఫ్ టీమ్ లైన్స్ తరపున, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ కంపెనీ CEO, ద గ్రేట్ పర్సనాలిటీ మిస్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్, వెల్కమ్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరూ వెల్కమ్ చేశారా సార్ని? వచ్చారా సార్? ఉన్నారా పోస్ట్ గా? सर जी गुड मॉर्निंग, वेलकम। राजेंद्र प्रसाद जी, आप अनम्यूट करके बात कर सकते हैं, आप को होस्ट हैं, आप अनम्यूट करके बात कर सकते हैं। ఉన్నారు సార్, అయితే ఉన్నారు ఇప్పటి వరకు. ఉన్నారా? ఉన్నారు సార్. లెనోవో అనే పేరు మీద ఉన్నారు సార్. లెనోవో, మనకు సార్ మీరు అన్మ్యూట్ ఇవ్వండి. को होस्ट చేయండి లెనోవోని. ఇంతసేపు నాకు కనిపించారా లెనోవో? రాజేందర్ సార్ ప్లీజ్ అన్మ్యూట్. राजेंद्र सर, सर आप को होस्ट हैं, आप अनम्यूट कर सकते हैं अभी। राजेंद्र सर वेलकम सर, वेलकम टू दी। प्लीज अनम्यूट राजेंद्र सर, प्लीज अनम्यूट. या गुड. यस सर. सर आप बात कर सकते हैं अभी. सर अपना संदेश दे सकते सर. न्यू यंग परिवार के सभी पार्टिसिपेंट को न्यू यंग कंपनी की मैनेजमेंट की तरफ से मैं 15 अगस्त की सभी को बधाई देता हूँ. हैप्पी इंडिपेंडेंस डे. और आज शाम इंडिपेंडेंस डे के उपलक्ष्य में कंपनी की तरफ से आपको एक बनांजा दिया जाएगा. धन्यवाद. సూపర్ సార్. మరి క్యూర్సల్ ఖాదర్ గారు దాని గురించి చెప్తారు మరలా తర్వాత. सर और बहुत अच्छा लगा आपने ये सुबह के टाइम में जो जूम मीटिंग ऑर्गेनाइज की. वेल डिसिप्लिन जूम मीटिंग, और सभी ने पूरे का पूरा जोश भरा. लॉयन सर ने और सभी को टारगेट दिए. मैं सभी के उज्जवल भविष्य की शुभकामनाएं देता हूं. आने वाले समय में आप सभी को मैं डायमंड देखना चाहता हूं, डबल डायमंड देखना चाहता हूं, ब्लू डायमंड देखना चाहता हूं. और अब दिवाली तक मेरे को प्रॉमिस करके जाइए कि जो आदमी आज सिल्वर है वो गोल्ड बनेगा, जो गोल्ड है वो डायमंड बनेगा, जो डायमंड है वो डबल डायमंड बनेगा. प्लेज लीजिए. आज 15 अगस्त इंडिपेंडेंस डे के दिन आपने प्लेज लेनी है कि हमने क्या अचीव करना है, दिवाली तक क्या करना है, क्रिसमस तक क्या करना है, न्यू ईयर तक क्या करना है. ऑल द बेस्ट जेंटलमैन. Definitely sir, definitely we will achieve more with your support. Thank you very much. सर जी अभी अनाउंसमेंट अभी कर रहे हैं या शाम को कर रहे हैं? नहीं आप बोले सामने. ले ఖాదర్ గారు. yes sir. అనౌన్స్మెంట్ తర్వాత ఇస్తారు. ఆ బొనంజ్ అనేది ఈ రోజు మనకు వస్తుంది. కొద్దిగా మీరు దాన్ని కన్వర్ట్ చేసి మీరు మాట్లాడండి, మీరు కంక్లూడ్ చేయండి, మీరు శ్రీనివాస్ గారు. ఎస్ సార్ అందరికీ గ్రేట్ మార్నింగ్ సార్. అవుట్ స్టాండింగ్ సెషన్ సార్, అవుట్ స్టాండింగ్. ఎందుకంటే
ఒక సక్సెస్ కి నిర్వచనం, నిజమైన నిర్వచనం అనేది ఎలా ఉంటుంది, ఒకటి ఆరంభం అనేది ఎలా చేశారో, అంతం అనేది ఎక్కడికి తీసుకువెళ్తున్న లక్ష్యం వైపు ఎలా దూసుకెళ్తున్నారనే విషయాన్ని, మీ జర్నీని చాలా చాలా అత్యంత అద్భుతంగా మనకు వచ్చేసి తెలియజేశారు. థ్యాంక్ యూ లయన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన రాజేంద్ర ప్రసాద్ గారు కంపెనీ CEO ఎవరైతే ఉన్నారో మనకు వచ్చేసి అందరికీ కూడా నిజంగా వాళ్ళు రాబోయే భవిష్యత్తు పట్ల మనకి ఆశల్ని, ఏవైతే మన ఆశలు ఉన్నాయో అవన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసుకునేలాగా అవసరమైన మౌలిక సదుపాయాలు, ఏదైతే ప్రొడక్ట్ సప్లై కావచ్చు, ఎవ్రీథింగ్ మనకు వచ్చేసి అన్ని కూడా రెడీ చేస్తున్నారు. అందరికీ కూడా ప్రతి ఒక్క అద్భుతమైన ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి ఒక్కరు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు డైమండ్, డబుల్ డైమండ్, బ్లూ డైమండ్, ఇలా క్రౌన్ అంబాసిడర్ వరకు ప్రతి ఒక్కరు ట్రావెల్ చేయాలా. మీకు చేయాల్సిన దానికి అవసరమైన ప్రతి ఒక్క సౌకర్యము కంపెనీ తరఫు నుంచి చేస్తామనే విషయాన్ని సుస్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో డియర్ లీడర్స్, మనకందరికీ కూడా జస్ట్ ఇంకా కమింగ్ డేస్ లో చాలా స్మూత్ గా ప్రతి ఒక్క వ్యవహారము జరిగేలా వాళ్ళు డిజైన్ చేస్తున్నారు బ్యాక్ ఎండ్ లో. సో మనకు వచ్చేసి ఈ రోజు సాయంత్రం అనేది ఒకటి బొనాంజా అనౌన్స్మెంట్ అనేది చేయబోతున్నారు. బొనాంజా అనౌన్స్మెంట్, సో దాని గురించి మనకు వచ్చేసి డీటెయిల్డ్ గా మనకి ఏంటి ఎలాగా అనేది చేస్తున్నారు. దానికి అప్లికేషన్ అంటే మనకి ఎప్పటి నుంచి అంటే ఈ రోజు నుంచి కౌంట్ అవుతుంది అని చెప్పేసి కూడా చెప్పారు. ఈ రోజు నుంచి చేసిన వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కౌంట్ అవుతాయి. అంటే ఇప్పుడు మార్నింగ్ ఇప్పటి నుంచి చేసిన ప్రతి వాల్యూమ్ కౌంట్ అవుతుంది. ఈవినింగ్ దాని గురించి అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. సో అనౌన్స్మెంట్ కోసం మనందరం కూడా ఎదురు చూస్తున్నాం. అద్భుతమైన అనౌన్స్మెంట్ రాబోతుంది. సో డియర్ సార్, ఎక్సలెంట్ సార్, మీ గైడెన్స్ లో, మీరు డిజైన్ చేసిన మీ విధానంలో, మీ విజన్ లో, ఏదైతే మీ విజన్ అనేది మైండ్ లో ఏదైనా సరే మనకు ముందుగా మైండ్ లో ఒక విజన్ అనేది మీరు క్రియేట్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ రోజు ఇంతమంది జీవితాల్లో మీకు మార్పు చేసుకున్నది ఏదైతే ఉందో అది హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. రాత్రి అందరికీ కూడా అర్థం కాలేదు ఎవరికి కూడా, మన క్రియేటర్స్ గ్రూప్ లో మీరు అందరూ కూడా ఫొటోస్ పోస్ట్ చేయండి, మీ ఫొటోస్ పోస్ట్ చేయండి అంటే ఎవరికి అర్థం కాలేదు. నిజంగా మీ విజన్ ఎలా ఉంటుంది, మీ నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఆ ప్రోగ్రామ్ అనేది ఎలా ఉండాలి, అది మనకి అట్రాక్టివ్ గా ఎలా ఉండాలి, జనానికి ఏదైనా చేస్తే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది లాస్ట్ ఇంప్రెషన్ అని ఒక గొప్ప వ్యక్తి చెప్పినట్లుగా మన ఇంప్రెషన్ అనేది ఏదైతే ఉందో అది అలాగే కుదిరిపోవాలి, బ్రెయిన్ లో నిలబడిపోవాలనే ఉద్దేశంతో మీరు ఎలా అయితే ఆలోచిస్తారో మీ ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్ సార్. మీ అండర్లో మేమందరం కూడా ఒక అద్భుతమైన అవకాశంలో ఉన్నందుకు ఎంతో గర్విస్తున్నాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ కుదురు శ్రీనివాస్ సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నిజంగా నేను లైన్ సార్ లాస్ట్ ఇయర్ మేము అంటే ఆగస్టు 15th మన ఐడీస్ మేమందరం కూడా ఆ రోజు యాక్టివేట్ చేసుకున్నాం. ఎందుకంటే లైఫ్ టైం గుర్తుండిపోవాలి. ఎందుకో తెలియదు, దేవుడు నిజంగా ఆ రోజు ఈ కంపెనీ మాకు లైఫ్ టైం సెటిల్మెంట్ ఇవ్వబోతుంది. మనం అందరం కూడా ఇంకా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోబోతున్నాం అనేది, అంటే ఖచ్చితంగా రిటైర్డ్ అయిపోవాలి. లైన్ సార్ చెప్పింది కూడా అదే. సీను, మనం ఖచ్చితంగా ఈ యొక్క కంపెనీలో 100 to 200% మనము రిటైర్మెంట్ తీసుకోబోతున్నాం. అంటే ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ అవుతున్నాము, అటువంటి కంపెనీలోకి మనం వెళ్దాము అనేసి చాలా ఎన్నో చూసి ఫైనల్ గా మేము ఆ రోజు దేవుడు మాకు అది పనిగా ఆగస్ట్ 15th యాక్టివేట్ చేసుకోవడం జరిగింది. కానీ వర్క్ చేసింది అయితే అక్టోబర్ 1st నుంచి. తర్వాత సెప్టెంబర్లో సారు నేను అక్కడికి వెళ్ళటం నిజంగా నా అదృష్టం. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, నా ఒక్కడిదే కాదు, మనందరి అదృష్టం. లైన్ సార్తో ఉండటమే మన అదృష్టం అండి, నిజం చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను ఇంతకు ముందు కంపెనీస్ లో కూడా వర్క్ చేశాను. నేను ఆ సార్ చెప్పినట్టు చాలా అన్ని సంపాదించాం, అన్ని పోగొట్టుకున్నాం, కానీ నిలబెట్టుకోవడానికి కారణం మాత్రం ఖచ్చితంగా లైన్ సార్, నిజం చెప్తున్నాను నేను. ఎందుకంటే సార్ ప్రతిదీ కూడా నేను వద్దన్నా, నాకు ఈ కారు వద్దులే, నాకు వద్దు, ఆల్రెడీ వాడేసాం, ఇవన్నీ చేసేసాం. నో, నీవు ఇలా ఉండకూడదు సీను, నీ లైఫ్ స్టైల్ వేరే విధంగా ఉండాలి, నువ్వు ఒక ప్లాటినం అంటే నీ లైఫ్ స్టైల్ వేరే విధంగా ఉండాలి అనేసి నాకు ఒక గురువుగా అన్ని A to Z నేర్పిస్తూ ఇలా ఉండాలి, ఈ డబ్బులు వేస్ట్ చేయొద్దు, పలానా చోట పెట్టుకో, ప్రతిదీ కూడా అన్న దగ్గరుండి, అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ఎలా ఉంటారో అంతకు మించి నాకు అన్నన్నారు. లవ్ యూ. నిజంగా నా లైఫ్ టోటల్ గా మారిపోయింది. ఎలా మారిపోయింది అంటే ఈరోజు శ్రీనివాస్ అంటే ఒక ఎలా చెప్పాలో కూడా రావట్లేదు. నిజంగా అంత గొప్ప లైఫ్ స్టైల్ ఇచ్చారు. సో మచ్. మనందరం కూడా, నేను ఒక్కడి గురించి చెప్పట్లేదు, మనందరి జీవితాలు మారబోతున్నాయి, మారిపోయినాయి కూడా చాలా మందివి. ఇంకా డియర్ ఫ్రెండ్స్, ఇంకా 920 మంది ఉన్నాం ఇక్కడ. మీరందరూ కూడా, నేను ఒక్కటే నమ్మాను,
ఏది కూడా ఏ సాఫ్ట్వేర్ అవి ఇవి ఏం మేము పట్టించుకోలేదు. నేను అన్నకు ఫోన్ చేసేది, అన్న ఏంటి నువ్వు కామ్గా ఉండు, ఇవన్నీ ఇది అయిపోతాయి అంతే, దట్స్ ఇట్. ఇంకా మాకు ఎక్కడా కూడా చిన్న డౌట్ కూడా లేదు. ఎందుకంటే ఆయన యజ్ఞం చేస్తున్నారు. మొన్న కూడా చెప్పాను మీ అందరికీ, లయన్ సార్ చేస్తున్నది బిజినెస్ కాదు, ఒక తపస్సు చేస్తా ఉన్నారు. ఆయన మనందరినీ కోటీశ్వరులు చేసేదానికి ఆయన తపస్సు చేస్తున్నారు. ఆయనకి మీరు ఎంత కృతజ్ఞత చెప్పినా కూడా తక్కువే, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన కష్టం మీరు అసలు దగ్గరుంటే తెలుస్తుందండి, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో. మనందరికంటే డబుల్ కాదోటి 100 రెట్లు హార్డ్ వర్క్ చేస్తున్నది వ్యక్తి ఎవరంటే మన లయన్ సార్ అండి. ఎందుకోసమో తెలిసిన, ఆయన మనందరినీ కోటీశ్వరులు చేయాలి. అదే ఆయన ఆల్రెడీ కోటీశ్వరుడు, ఆయనకు అవసరమే లేదు, కానీ మనందరినీ చేయాలనేసి ఆ తపన చూడండి. దాన్ని ఎంత చెప్పినా తక్కువే. అటువంటి లీడర్షిప్ లో మనం అందరం ఉండటం మన అదృష్టం. రాసి పెట్టుకోండి. మీరు ఈ రెండింగ్ కల్లా చూద్దరు ఎంతమంది డైమండ్స్ అవుతారో. ఎందుకంటే అక్కడ ఉండేది ఎవరంటే లయన్ సార్. ఆయన ఆటోమేటిక్ గా ఆయన ఫాలో అవుతూ పోతే చాలు, మనం అందరం కూడా డైమండ్స్ అయిపోతాం. డియర్ ఫ్రెండ్స్, మరొక్కసారి మీరందరూ కూడా ఈ కంపెనీలో, మన న్యూయంగ్ కంపెనీలో మన క్యూర్సెల్ వాడుతున్నందుకు మన అదృష్టవంతులమే. అలాగే న్యూయంగ్ ప్రాజెక్ట్ లో ఉండటం మన అదృష్టం. అంతకు మించి లయన్ సార్ టీంలో ఉండటం మనం ఇంకా పుణ్యం చేసుకోను. ఎక్కడో మనము ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే గానీ లయన్ సార్ టీంలో. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇంతకుముందు ఎన్నో కంపెనీలు చూసున్నాను. అక్కడ లీడర్షిప్ సరిగా లేక ఎన్నో కంపెనీలు పోయినాయి. కానీ లయన్ సార్ లీడర్షిప్ లో ఉంటే మాత్రం అది పక్కా విజయం. ఈ రోజు ఫైనల్ 1 minute మాట్లాడి క్లోజ్ చేస్తాను. నాకు ఒక లీడర్ ఫోన్ చేశారు రీసెంట్ గా, చేసి సార్ అస్సలు మీరు ఎక్కడుంటే అక్కడ విజయం సార్, లయన్ సార్ అండ్ మీరు మీ టీం ఉంది అంటే ఇంకా డౌటే లేదు సార్. అసలు అది చిన్న పనికిమాలిన ప్రోడక్ట్ తెచ్చినా కూడా లయన్ సార్ అంటే మీ టీం ఉందంటే మీరు విజువల్ అంతే, మీకు ఇంకా తిరుగులేదు సార్, అంతే. నిజంగా చెప్తున్నాం. లయన్ సార్ అండ్ మన టీం ఆయన ఉన్నాడు అంటే, ఆయన పక్కన మనం ఉంటే చాలు, అది ఖచ్చితంగా అద్భుతమైన విజయాన్ని సాధిస్తాం. అటువంటి గొప్ప లీడర్షిప్ లో ఉన్నాం. లైఫ్ టైం సార్కి మనం రుణపడి ఉంటాం. కాబట్టి మీరు కూడా ఇప్పటి వరకు ఏదో ఆలోచనలు ఎన్నున్న పక్కన పెట్టేసేయండి. ఇక మీదట చూద్దరు, అసలు నిజమైన న్యూయంగ్ ఇక మీదట చూస్తారండి. ఆల్రెడీ లీడర్షిప్ ఏంటి చూపించేస్తారు లయన్ సార్. దీనికి 4 times ఉండే విధంగా మన సార్ తీసుకెళ్తారు. మనం అందరం కూడా సార్ని గుడ్డిగా బ్లైండ్ గా ఫాలో అవుదామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. రియల్లీ హ్యాపీ. నాకు వర్డ్స్ రాట్లే. థ్యాంక్ యూ అన్నట. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్, మీ బాటలో ఫైనల్ గా ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్, 2024 ఆగస్టు నుంచి మన జర్నీ ఏమీ లేకుండా, గమ్యం తెలియకుండా స్టార్ట్ చేసి ఈరోజు మనం ఒక గోల్ ఇలాగా సక్సెస్ అనేది ముందుకు వచ్చామా. 2026 ఆగస్ట్ 15కి 2026 అంటే నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ 15కి ఎలాగ మాట్లాడదామంటే, మనం ఈరోజు ఎంతమంది సిల్వర్లు ఉన్నారో అందరూ డైమండ్ల పొజిషన్లో ఉంటారు. డైమండ్ ఎంత అసలు, డబుల్ డైమండ్, బ్లూ డైమండ్లు కూడా ఉంటారు. ఆ రోజు మనం ఎలా అంతే, ఆ రోజు మనం ఎలా ఉండబోతున్నాం. ఈరోజు మనం డిక్లేర్ చేస్తున్నా, బై ఎండ్ ఆఫ్ డిసెంబర్ కి మీలో 20 మంది కోటీశ్వర్లు ఉంటారండి. 2026 లోపల 100 మంది, నేను తక్కువ చెప్తున్నా, 100 మంది కరోర్పతిస్ అయిపోయింటారు. ఇదే నమ్మకంతో మనం వెళ్దాం, ఇలాగే జర్నీ చేద్దాం. నేను చెప్పా కదా, ఒక లీడర్ కి మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఇది. ఈరోజు నా సక్సెస్ అంటే మీరే. మన లీడర్ ఏం చెప్తే అంతే, అది ఉంది కాబట్టి ఆ సపోర్టింగ్ మీరు ఇస్తే నేను ఏమైనా చేయగలుగుతాను ఇక్కడ. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఒక చిన్న మాట మాట్లాడండి, 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. టైం అవుతుంది. ఒక చిన్న పాట సార్, ఒక చిన్న పాట ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక చిన్న పాట పాడయ్యా రవిచంద్ర. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే,
నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా, ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమవుతా. క్యూసెల్ మనదే, న్యూ యంగ్ మనదే, క్యూసెల్ మనదే, న్యూ యంగ్ మనదే, ప్రజల అండదండ మనదే. విజయం మనదే, సక్సెస్ మనదే. ఐశ్వర్యం ఎక్కడో సూపర్ సార్, బాగుంది. రవిచంద్ర బ్రదర్. చాలా హ్యాపీ. ఫైనల్ గా ఈరోజు మనకు జాతీయ పండుగ కాబట్టి జెండా, మన జెండా ఎగురుతుంది, అందరూ ఊహించుకోండి. మనం అందరూ కూడా ఫైనల్ గా జనగణమనతో మనం ఈ ప్రోగ్రామ్ ముగించుకుందామండి. కరెక్టా? జాతీయ గీతాల మనం అందరూ కూడా కలిసి ముక్తకంఠంతో అందరూ కూడా హోస్టులు అందరూ కూడా ఒకసారి మీరు స్టార్ట్. జనగణమన పంజాబ్ సింధు जनगण मंगलदायक जय भारत माता की वंदे जिंदाबाद, वंदे मातरम। न्यू यंग जिंदाबाद, जय न्यू यंग जिंदाबाद, లయన్స్ అన్న జిందాబాద్. ఈ మణిశంకర్ గారి ఇవి చూస్తా అంటే అసలు నాకు ఉత్సాహం ఎక్కువైపోతుంది. ఆయన ఫైర్ బ్రాండ్ సార్, అది కూడా మణిశంకర్ ని నేను 2026 ఆగస్టు 15 ఎలా చూడాలో నాకు